శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, ఆత్మజ్ఞానము అంటే ఏమిటి, బ్రహ్మజ్ఞానము అంటే ఏమిటి, ఋషులు అంటే ఏమిటి, యోగులు అంటే ఏమిటి, మహాత్ములు అంటే ఏమిటి, మునులు అంటే ఏమిటి, వీటిని వివరిస్తారని కోరుకుంటూ ఉన్నాము. ఇది వారు అడిగింది. అంటే అన్నీ ఒకటే, ఆత్మజ్ఞానం అన్నా బ్రహ్మజ్ఞానం అన్నా ఇవన్నీ ఒకటే. అసలు ఇదేంటి? అలాగే ఋషులు మునులు యోగులు అనే పేర్లు వింటూ ఉంటాం కదా, మహాత్ములని. అంటే ఏంటి? ఇవన్నీ పెట్టబడిన పేర్లు. బ్రహ్మజ్ఞానం అన్నా కూడా పెట్టబడిన పేరు, ఆత్మజ్ఞానం అన్నా కూడా పెట్టబడిన పేరు. ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ పేర్లు, ఒక స్థితి యొక్క పేర్లు. మనుషులు మనం మామూలుగా మన గుర్తింపు కోసం మనం పేర్లు ఎలా పెట్టుకున్నామో అలా ఒక స్థితి యొక్క పేర్లు. బ్రహ్మము అన్న ఆత్మ అన్న ఒకటే. ఒకే దాన్ని బ్రహ్మము అని పిలిచారు, ఆత్మ అని పిలిచారు. దానికి సంబంధించి మనం దాని వివరాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు దాన్ని జ్ఞానము అన్నాం. అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానము ఆత్మజ్ఞానము, అదే బ్రహ్మము. అందుకని బ్రహ్మముకు సంబంధించిన జ్ఞానము బ్రహ్మజ్ఞానం. దీన్నే మళ్ళీ సైన్స్ శక్తి అంది. శక్తి అన్న ఇదే, మనిషిలో ఉన్నటువంటి శక్తి కూడా ఇదే. ఒకవేళ ఆధ్యాత్మికతలో శక్తి అనే పదం ఉపయోగించినా కూడా ఆత్మే, బ్రహ్మమే. జ్ఞానం అన్నా అదే, బ్రహ్మం అన్నా అదే, ఆత్మ అన్నా అదే, శక్తి అన్నా అదే, అన్నీ ఒకే దాని పేరు. ఇప్పుడు దీన్ని అసలు ఎందుకు, ఈ ఆత్మ ఏంటి, అసలు ఈ బ్రహ్మం ఏంటి, లేదా ఈ శక్తి ఏంటి అంటే ఇది ఎందుకు దీన్ని చెప్పుకుంటున్నారు, దీన్ని తెలుసుకోవాలి అసలు మనం. అంటే అది మనమే కనుక, మనం దానికి భిన్నం కాదు కనుక. అయితే అనుభవం మనకు లేదు, అది మనమే అన్న అనుభవం మనకు లేదు. మనకున్న ఏకైక అనుభవం ఏంటంటే, నేను మనిషిని, ఈ శరీరాన్ని, ఈ శరీరంతో, ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియములతో నిరంతరం నేను ఏదో ఒకటి కోరుకుంటూ ఏదో ఒకటి అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటాను. అందుకని నాకు తెలిసినంత వరకు నేను మనిషిని. స్త్రీ అయితే స్త్రీలు నేను స్త్రీని అనుకుంటారు, పురుషులైతే నేను పురుషుడిని అనుకుంటారు. ఎవరికాళ్ళు నేను ఈ శరీరము మనిషిని అన్న భావనలో ఉంటారు. ఇది కామన్గా సహజంగా అందరికీ ఉండేటువంటి, మనుషులందరికీ ఉండేటువంటి తమ పట్ల తమకున్న భావన. నిజంగా మనం గమనించి చూస్తే సృష్టి అంతా కూడా ఇలాగే ఉంది. చెట్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, జడ పదార్థాలుగా ఉన్నాయి, అన్నీ వేరువేరుగా కనపడతానే ఉన్నాయి. ఏం కన్ఫ్యూజన్ లేదు. సృష్టి అబద్ధం కూడా కాదు, ఇదంతా నిజమే. మనం శరీరం అన్న భావన నిజమే, మనకు కనపడుతున్న సృష్టి నిజమే, అన్నీ నిజమే. ఈ నిజంలో ఇలా జీవిస్తూ, ఇది ఒక చిన్న నిజం, ఇది నిజమే కానీ సైజు చిన్నదే దీనిది, ఒక చిన్న నిజం. ప్లస్ ఇది శాశ్వతంగా ఉండే నిజం కాదు. అది తేడా ఏంటంటే, శాశ్వత నిజం కాదు ఇది. ప్రస్తుతం ఇది నిజమే, కానీ కొంతకాలానికి నేను ఉండను. నేను ఈ శరీరం అనుకుంటున్న నేను ఉండను. నేను ఈ శరీరం అనుకుంటున్న నేను రోజు మారిపోతున్నాను. నిన్నట్లా ఇవాళ ఉండను. అయితే ఆ మార్పులు తేడాలు ఒక రోజులో మనకు తెలియకపోవచ్చు, కానీ కొన్ని నెలలు చూసుకుంటే మనం మారిపోయినట్టు తెలుస్తుంది, కొన్ని సంవత్సరాలు చూసుకుంటే మనం బాగా మారిపోయినట్టు తెలుస్తుంది. అలా మొత్తం కనపడేవన్నీ సృష్టిలో మారుతూనే ఉన్నాయి. కాకపోతే కాలగమనంలో కొన్నిటి మార్పులు వెంటనే తెలుస్తాయి, కొన్నిటి మార్పులు చాలా దీర్ఘకాలం తర్వాత తెలుస్తాయి. అది అందుకని సృష్టి అనేది ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. అది సృష్టి ధర్మం, సృష్టిలో ఉన్నటువంటి ఒక రూల్. అది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. అది మనం కావచ్చు, మొత్తం మన చుట్టూ కనపడుతున్న సృష్టి కావచ్చు. మారుతూ 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 ఒక రోజుకి మొత్తంగా లేకుండా పోతుంది, అంటే నశించిపోతుంది, ఉండదు. కాబట్టి ఇది ఎంతవరకు సత్యము అంటే, నశింపు వచ్చే వరకు సత్యము. అక్కడ కూడా మళ్ళీ సత్యమా అంటే రోజు మార్పు చెందుతూ ఉంటుంది.
సంపూర్ణంగా ఇది నేనే ఒక చోట నిలకడగలేదు. కాకపోతే ఎప్పటికప్పుడు మారిపోతున్నటువంటి మన శరీరాన్ని, ఎప్పటికప్పుడు మారిపోతున్నటువంటి మన ఎదురుగా ఉన్నటువంటి సృష్టిని కూడా మనం అంగీకరించి సాగిపోతున్నాం. ఎందుకంటే మార్పు అనేదాన్ని సహజంగా తీసేసుకున్నాం. ఇది మామూలుగా జరుగుతున్నది. ఇదేం తప్పు కాదు, అబద్ధం కాదు, భ్రమ కాదు, ఇదంతా సత్యమే. కాకపోతే ఇది చిన్న సత్యము, శాశ్వత సత్యము కాదు. అంటే శాశ్వత సత్యం ఒకటి ఉందా అండి, పెద్ద సత్యం ఒకటి ఉందా అండి అంటే భాషా పదాల్లో అలాగే మాట్లాడుకోవాలి. చిన్న సత్యం అంటే ఏంటి మన ఉద్దేశం అంటే, మనం ఒక పరిమితంలో ఉన్నాం, అనంత విశ్వం ఉంది. కాబట్టి నాకు సంబంధించి నేను మాట్లాడుతున్నప్పుడు నా శరీరము అన్నప్పుడు చిన్న సత్యం. అనంత విశ్వంతో పోల్చుకున్నప్పుడు ఆ అనంత విశ్వశక్తి ఏదో తెలుసుకుంటే అందులోనే నేనున్నాను అన్నప్పుడు నేను కూడా అందులో కలిసిపోయే ఉంటాను, భిన్నంగా ఉండను. కాబట్టి అది పెద్ద సత్యం. ఆ పెద్ద సత్యంలో ఈ చిన్న సత్యం విడిపోయే ఉంది, విడిగా లేదు. అయితే అది తెలిసే వరకు ఇదే సత్యం. అది తెలిసినాక కూడా ఇది సత్యమే, ఇది అబద్ధమేం కాదు. ఈ శరీరం, ఈ కుటుంబం, ఈ జీవితం అబద్ధమేమీ కాదు, ఇదంతా నిజమే. అది తెలిసినాక కూడా, అంటే ఆ ఆత్మజ్ఞానమో బ్రహ్మజ్ఞానమో విశ్వశక్తో ఆత్మశక్తో తెలిసినాక కూడా ఇలాగే జీవించాలి. జీవితంలో కూడా ఏం మార్పులు రావు, జస్ట్ చెడు చేయవంతే. ఎక్కువ దుఃఖాలకు లోనవు, ఎందుకంటే ఇంకొక పెద్ద సత్యం తెలుసుకున్నావు కనుక. అది పెద్ద సత్యం తెలిసినంత మాత్రాన్ని చిన్న సత్యమే మారిపోదు, చిన్న సత్యం అలాగే ఉంటుంది. ముందు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాకపోతే మనం అసలు ఈ చిన్న సత్యాన్నే మొత్తం సత్యం అనుకుని ఇంకో సత్యం ఉందని, అంటే పెద్ద సత్యం ఉన్నదని అనుకోకుండా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే సహజ సామాన్య మానవులందరూ. అయితే ఆ పెద్ద సత్యాన్ని కొందరు దేవుడని పిలుచుకుంటున్నారు, మతాలు పెట్టుకున్నారు, మార్గాలు పెట్టుకున్నారు, అనేక మంది దేవుళ్ళని పెట్టుకున్నారు, ఆ దేవుళ్ళ మీద నమ్మకాలు పెట్టుకున్నారు, అనేక విధానాలు పెట్టుకున్నారు, పద్ధతులు పెట్టుకున్నారు. ఆ దేవుడికి మహిమలు ఉన్నాయి, ఆ దేవుడికి శక్తులు ఉన్నాయి, ఆ దేవుడు ఈ సృష్టికి కారకుడని కొన్ని మతాలు రాసుకున్నాయి, అనేక గ్రంథాలు రాసుకున్నారు, రకరకాలుగా తయారు చేశారు. ఇదంతా మళ్ళీ ఆ పెద్ద సత్యంలో అంతర్భాగాలు, ఎవరి నమ్మకాలు వాళ్ళే. ఇక్కడ ఎవరిని ఏది కాదనే హక్కు అసలు ఎవరికి లేదు. స్వేచ్ఛ అంటే ఏంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, అంటే ఇంకొకళ్ళని బాధించబాకంటే. కాబట్టి ఎవరి నమ్మకాలు వాళ్ళే, ఎవరి మతాలు వాళ్ళే, ఎవరి దేవుళ్ళ వాళ్ళకి, ఎవరి విధానాల వాళ్ళకి. ఇక్కడ ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అన్నప్పుడు కేవలం నువ్వు మాత్రమే ఉంటావు. ఏ మతం ఉండదు, ఏ దేవుడు ఉండడు, ఏ విధానం ఉండదు, ఏ ఆచారం ఉండదు, ఏ సాంప్రదాయం ఉండదు, ఏ పద్ధతి ఉండదు. మనిషి ఉంటాడు అంతే. ఇది ఎక్కడో బయట కూడా ఎతికేది కాదు, మనిషి ఉంటాడు అంతే. ఆ మనిషిలో తానే వెతుక్కుంటాడు. మనిషి తనలో తాను వెతుక్కొని ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని కనుక్కుంటాడు. అది జరిగేది. అయితే ఆ విషయాన్ని తెలుసుకునే ముందు అసలు ఆత్మ వైపు నుంచి వద్దాం. మనిషి వైపుగా మన భావాలు చెప్పుకున్నాక మనం నేను ఈ శరీరం అనుకుంటాం. ఇప్పుడు వరకు చెప్పుకున్న భావాలన్నీ అవే. అసలు ఆత్మ బ్రహ్మము అంటే ఏమిటి? ఏంటి బ్రహ్మము అని దేన్ని అన్నారు అంటే దీనికి 3 పాయింట్లు వర్తిస్తాయి. బ్రహ్మము అనే దానికి 3 పాయింట్లు వర్తిస్తాయి. అంటే బ్రహ్మము అన్న, ఆత్మ అన్న, శక్తి అన్న, విశ్వశక్తి అన్న, ప్రకృతి శక్తి అన్న, శక్తి అనే పదం ఎక్కడ వాడినా అదే ఒకటే, ఒకే దాన్ని గురించి మాట్లాడతాను. ఆత్మశక్తి అనొచ్చు, అప్పుడప్పుడు బ్రహ్మశక్తి అనొచ్చు, బ్రహ్మము అనొచ్చు, లేదా విశ్వశక్తి అనొచ్చు. మొత్తం ఒకదాని గురించే మాట్లాడుతున్నాం. ఏదైనా అలవాటులో ఆ పదాలు డొల్లితే దాన్ని మీరు అర్థం చేసుకోండి, ఒకటే విషయం అది. ఇప్పుడు బ్రహ్మము అనే దాని గురించి చెప్పుకుందాం, లేదా ఆత్మ అని దాన్ని అనుకోండి. ఈ బ్రహ్మము ఆత్మ అంటే అసలు ఏంటి అంటే దాని సైడ్ నుంచి వద్దాం. అంటే విశ్వశక్తి సైడ్ నుంచి, మొత్తం విశ్వం వైపు నుంచి వస్తున్నాం. కాసేపు మనం మర్చిపోండి. మూడు దీనికి ఇది ఎలా ఉంటది అంటే 3 దీనికి అప్లై చేసుకోవాలి. ఏంటంటే ఇది స్థలమునకు అతీతమైనది. అంటే స్థల పరిమితి లేదు దీనికి, కాల పరిమితి లేదు. స్థలము, కాలము, రూప పరిమితి లేదు, అంటే వస్తు పరిమితి లేదు. ఈ 3 పరిమితులకు అతీతంగా ఉంటుంది ఇది. స్థలమునకు, కాలమునకు, రూప పరిమితికి లేదా పదార్థ పరిమితికి
అతీతమైనది. అది ఆత్మ అంటే అసలు అది బ్రహ్మము అంటే అది అయినది అంటే దానికి ఆ లోబడి లేదు. ఇదేంటి స్థలానికి లోబడి లేకపోవడం ఏంటి, కాలానికి లోబడి లేకపోవడం ఏంటి, లేదా ఒక పరిమితికి రూప పరిమితికో ఒక పదార్థ పరిమితికో లోబడి లేకపోవటం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇదిగో నేను ఎంత ఉన్నాను తెలుస్తుంది. నేను ఎంత ఉన్నాను అన్నప్పుడు నాకు పరిమితి ఉంది. అలా బ్రహ్మము ఆత్మ అనేది పరిమితికి లోబడి ఉన్నది కాదు. కాల పరిమితికి లేదు అంటే అర్థం ఏంటంటే, ఇదిగో నేను ఇప్పుడు ఈ కాలంలో ఇక్కడున్నాను, మళ్ళీ ఇక్కడున్న నేను ఈ కాలంలో ఉన్న నేను మళ్ళీ 100 ఏళ్ళ తర్వాత ఉండను. నాకు కాల పరిమితి కూడా ఉంది, పుట్టుక మరణము ఉన్నాయి నాకు. అలా కాల పరిమితికి లోబడింది కాదు అది. స్థల పరిమితి, నేను ఈ స్థలంలో ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇదే టైంలో నేను ఇంకొక చోట ఉండలేను. నేను ఎక్కడున్నానో అక్కడే ఆ స్థలంలోనే ఆ ప్రదేశంలోనే ఉండగలను. ఇదే టైంలో నేను ఇంకో ప్రదేశంలో ఇంకో చోట ఉండలేను. అలా ఏదైనా అంతే ఇక్కడ. అయితే ఇక్కడ స్థల కాలాదులకు పదార్థ రూప పరిమితులకు లోబడనిది బ్రహ్మము ఆత్మ. ఇప్పుడు ఇది ఎలా లోబడదు అనేది తెలుసుకోవాలి. ఎలా లోబడదు అంటే, ఒక పదార్థం అంటే అసలు బ్రహ్మము ఆత్మ అన్నప్పుడు ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఉన్నదంతా అదే అని. మొత్తం బ్రహ్మము అంటే ఏంటి అర్థం అంటే ఉన్నదంతా అదే, సర్వవ్యాపకము. సర్వవ్యాపకము అన్నప్పుడు ఒక వస్తువు అయితే, ఒక మనిషి అయితే, ఒక జంతువు అయితే, ఒక చెట్టు అయితే, ఒక పదార్థం అయితే, ఒక గొట్టో కొండో ఏదైనా సరే దానికి పరిమితి ఉంది. అది ఒక చోట ఉంది, ఒక ప్రదేశంలో ఉంది. ఎక్కడ పరిమితికి లోబడి లేకుండా సర్వవ్యాపకముగా ఉన్నది బ్రహ్మము. మొత్తం సర్వవ్యాపకముగా ఉన్నది దానికి. అది లేని ప్రదేశం లేదు. అందుకని దాన్ని ఓమ్ని ప్రెజెంట్ అంటారు. అంటే అన్ని చోట్ల ఉన్నది అది లేనిది లేదు, ఎక్కడైనా అది ఉంది. ఇప్పుడు సర్వవ్యాపకము. అందుకే భగవంతుడి గురించి చెప్పినప్పుడు సర్వవ్యాపకుడు ఎక్కడైనా ఉన్నాడు, భగవంతుడు లేని ప్రదేశమే లేదంటారు. అదే బ్రహ్మము ఆత్మ లక్షణాలే భగవంతుడికి చెప్పారు. అయితే భగవంతుడు అన్నప్పుడు రూప భగవంతుడిని ఊహించుకుంటూ ఉంటాం మనం. బ్రహ్మము ఆత్మ అన్నప్పుడు రూపము లేదు, శక్తి స్వరూపము. శక్తి స్వరూపం అన్నప్పుడు దానికి రూపము లేదు. మరి ఎలాంటి రూపము లేదు అన్నదాన్ని మేము ఎలా ఊహించుకోవాలి, ఎలా భావించుకోవాలి, లేదా ఎలా తెలుసుకోవాలి అంటే, రూపము లేని సర్వవ్యాపక ఆకాశం మీ చుట్టూ ఉంది. లేని దాని గురించి మనమేం మాట్లాడట్లా, ఉన్నదాన్ని చూసుకొని ఆ సాక్ష్యాల ప్రకారమే మాట్లాడుకుంటున్నాం. మహాత్ములు ఉన్నదే చెప్పారు, సర్వవ్యాపకము. అది దాని లక్షణం. అంటే ఒక మనిషి కానీ, ఒక వస్తువు కానీ, ఒక చెట్టు కానీ, ఒక జంతువు కానీ ఏదైనా విశ్వంలో మీకు కనపడుతుంది అంటే అది ఒక పరిమితికి లోబడి ఉంది. అంటే ఒక స్థలంలో, ఒక ప్రదేశంలో, ఫస్ట్ స్థలం తీసుకుందాం, ప్రదేశం తీసుకుందాం. ఒక ప్రదేశంలో అక్కడే ఉంటుంది, అది ఎంత ఉందని తెలుస్తుంది, దానికి ఒక ప్రదేశంలో ఉంటుంది. అలా ఉండదు బ్రహ్మము సర్వవ్యాపకము. ఇప్పుడు సర్వవ్యాపకము అన్నప్పుడు ఇక్కడ గమనించవలసింది ఒకటి ఉంది. సర్వవ్యాపకం అంటే మొత్తం వ్యాపించి ఉన్నది అదే. మొత్తం వ్యాపించి ఉన్నది అదే అయినప్పుడు సృష్టిలో ఉన్న అన్నీ ఎక్కడ ఉన్నాయి, సర్వవ్యాపకములోనే ఉన్నాయి. కాబట్టి సృష్టిలో ఉన్న అన్నింటిలో ఏముంది, ఆ సర్వవ్యాపకతే ఉంది. జాగ్రత్తగా పట్టుకోవాలి అక్కడ దాంట్లో రెండింటిని విడదీయటానికి కుదరదు. అందుకే చెప్పాను, నేను అనేది చిన్న భావము, చిన్న సత్యము, చిన్న నిజము, పరిమిత భావన కలుగుతూ ఉంటుంది. ఆత్మ బ్రహ్మము అనేది పెద్ద సత్యము, ఉన్న సత్యము, వాస్తవ సత్యము, శాశ్వత సత్యము. నేను అనే సత్యము మార్పు చెందుతూ నశించిపోద్ది. కానీ సర్వవ్యాపకమైనటువంటి రూపము లేనటువంటి ఆ సర్వవ్యాపక స్థితి ఏది ఉందో, ఇది స్థలము ప్రదేశము అన్నమే, అదేదుందో అది మొత్తం సర్వవ్యాపకంగా ఉంది.
ఉన్నదంతా అదే, ఉన్నాయన్నీ దానిలోనే ఉన్నాయి. కాబట్టి దానికి నశింపు లేదు. నశింపు అనేది, మార్పులు అనేది ఉన్నదానికి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒక ఊరిని ఒక చిన్నగా గమనిద్దాం. అసలు అంటే ఈ ప్రదేశము, స్పేస్ అనేదాన్ని గమనిద్దాం, స్థలము అనేదాన్ని గమనిద్దాం. ఒక స్థలం, ఇల్లు కట్టాం మనం అనుకోండి ఊరికినే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మన ఇంట్లో ఉన్నాం. మన ఇల్లు ఎక్కడుంది? అది మనం పలానా ఊర్లో ఒక సందులో ఇల్లు కొనుక్కున్నాం, స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. అంటే మన ఇల్లు ఎక్కడుంది? ఈ సందులో ఉంది. ఈ సందు ఎక్కడుంది? ఆ ఊళ్ళో ఉంది. ఆ ఊరు ఎక్కడుంది? ఆ జిల్లాలో ఉంది. ఆ జిల్లా ఎక్కడుంది? ఆ రాష్ట్రంలో ఉంది. ఆ రాష్ట్రం ఎక్కడుంది? ఆ దేశంలో ఉంది. ఆ దేశం ఎక్కడుంది? మొత్తం ప్రపంచంలో ఉంది. ఆ ప్రపంచం ఎక్కడుంది? మొత్తం భూగోళంలో ఉంది. మొత్తం భూగోళం ఎక్కడుంది? సర్వవ్యాపక ఆకాశంలో ఉంది. ఇలాంటి భూగోళాలు కోకొల్లలుగా ఉన్నాయి. అంటే మొత్తం యూనివర్స్ లో సర్వవ్యాపక ఆకాశంలో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆఖరిగా చిట్ట చివరిగా సర్వవ్యాపకంగా మిగిలింది ఏంటి? ఆకాశం. అన్ని దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సర్వవ్యాపక ఆకాశానికి ఎప్పుడైనా నశింపు ఉంటుందో అసలు ఆలోచించండి. ఎందుకని అది ఖాళీ అని మనమే అనుకుంటున్నాం. అది ఏ రూపాన్ని ధరించలేదు. నశింపు దేనికి ఉంటుంది? రూపంగా ఉన్నదానికి, పదార్థంగా తయారైన దానికి నశించే అవకాశం ఉంది. ఇప్పుడు శరీరాలు ఉన్నాయి, రూపాలు ధరించాం, మార్పులు చెందుతూ వెళ్ళిపోతున్నాం. చెందినాక రూపం నశించిపోద్ది. ఇలా సర్వవ్యాపకమైనటువంటి ప్రదేశం ఏదుందో, స్థలం ఏదుందో, ఉండేవన్నీ దాంట్లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉండేవన్నీ సర్వవ్యాపక ఆకాశం అనే దాంట్లో ఉన్నాయి అనుకుందాం, అర్థమైంది. ఇప్పుడు సర్వవ్యాపక ఆకాశం వేరుగాను, ఉండేవన్నీ వేరుగాను ఉన్నాయా? ఇప్పుడు మన ఇల్లు సర్వవ్యాపక ఆకాశంలో కట్టాం. మన ఇంటి చుట్టూ ఖాళీ కనపడుతుంది, మన ఇంటి లోపల ఖాళీ కనపడుతుంది, కానీ మధ్యలో గోడలు ఉన్నాయి. మనం గోడలు కట్టుకొని, తలుపులు పెట్టుకొని, ఇల్లు అనుకొని, బెడ్రూమ్ అనుకొని, కిచెన్ అనుకొని, హాల్ అనుకొని, రకరకాల పేర్లు పెట్టుకున్నాం. మరి సర్వవ్యాపక ఆకాశం విడిపోయింది. ఇప్పుడు మనం ఇల్లు కట్టకముందు అక్కడ సర్వవ్యాపక ఆకాశం ఖాళీ కలిసే ఉందిగా. మనం ఇల్లు కట్టినప్పుడు అది విడిపోయినట్టు కనపడుతుందిగా. గోడకు అటేపు ఆకాశం ఉంది, గోడకి ఇటేపు లోపల ఆకాశం ఉంది, అంటే ఖాళీ. మరి గోడ ఉందిగా మధ్యలో. అంటే మన కంటి అమరికకి, మన చేతి స్పర్శలకి, మనకున్న ఇంద్రియ జ్ఞానానికి మనం ఎంతవరకు తెలుసుకోగలము అంటే కొంతవరకు విషయాలను, పదార్థాలను గ్రహించగలం తప్ప సూక్ష్మాతి సూక్ష్మమైన వాటిని గ్రహించే శక్తి ముందు మనిషిగా మన ఇంద్రియాలకు లేదు. ఎందుకు లేదు అంటే మానవ శరీర నిర్మాణమే అలా ఉంది. ఇప్పుడు మనకి చాలా చిన్న బ్యాక్టీరియా ఉంది, వైరస్లు ఉన్నాయి, వైరల్ ఫీవర్లు వచ్చినాయి అంటారు, బ్యాక్టీరియా వలన వచ్చినాయి అంటారు. అవి ఏం మన కంటికి కనపడవు, కానీ కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంది. సైన్స్లోకి వెళ్తే డాక్టర్లు అన్నీ చెబుతూ ఉంటారు, జ్వరం వచ్చిందండి అండి, వైరల్ ఫీవర్ అండి, అది వైరల్ ఇన్ఫెక్షన్ అండి. వైరల్ అంటే ఏంటి? బ్యాక్టీరియా కనపడదు అది మనకి. ఇప్పుడు కరోనా వైరస్ అని ప్రపంచాన్ని గగ్గోలెత్తిచ్చి మొత్తం ప్రపంచాన్ని మూసేసింది, మూతేసేసింది, తలుపులేసేసింది ప్రపంచానికే. అదేంటి? బ్యాక్టీరియా వైరస్, మనకు కనపడదు. అది చాలా సూక్ష్మాది సూక్ష్మమైంది. అంటే ఉన్న క్రిములే సూక్ష్మ క్రిములు మనకు కనపడకపోతే వాటికంటే లక్షల రెట్లు సూక్ష్మమైన ఆకాశము అనబడేటువంటి అనంత ఆత్మశక్తి, బ్రహ్మము అనబడేటువంటి సర్వవ్యాపక శక్తి మనకు ఎలా కనపడుతుంది? అసలు ప్రాబ్లం అది. అందుకని ఖాళీ అంటున్నాం దాన్ని. అది ఖాళీ కాదు, శక్తి. అది సముద్ర తరంగాలు, సముద్రము ఎలా ఉన్నాయో, ఎలా ఎగిసిపడుతుందో అలా అది శక్తి సాగరం. అది దాన్ని ఆకాశ గంగా అని కూడా పిలిచారు కొన్ని గ్రంథాల్లో మహాత్ములు. ఆకాశ గంగ అన్నారు. అంటే ఏంటి? నేల మీద ఫ్లో అవుతున్న గంగలాగో అది శక్తి ప్రవాహము ఫ్లో అవుతూనే ఉన్నది. అయితే ఫ్లో అవడానికి దానికి వేరే ప్రదేశం ఉందంటే కాదు, తనలో తాను. ఇప్పుడు సముద్రంలో కెరటాలు ఎక్కడ ఎగిసిపడుతున్నాయి? దానిలోనే ఎగిసిపడుతున్నాయి. ఎగిసిపడిన కెరటం ఏంటి? సముద్రపు నీరే, దానితోనే ఎగిసిపడుతున్నాయి. దానితోనే ఎగిసిపడినటువంటి సముద్రపు నీటినే కెరటం అన్నాం. కెరటం సముద్రానికి భిన్నమైంది కాదు, కానీ కాసేపు భిన్నంగా కనపడుతుంది అంతే, అనిపిస్తుంది అంతే. సముద్రము కెరటము ఒకటే. అలాగే మొత్తం సర్వవ్యాపక ఆకాశములో ఉన్నటువంటి ఈ సర్వము ఆ సర్వవ్యాపక ఆకాశములో కలిసే ఉన్నాయి. అది కలిసి ఉన్నట్టు మనకు తెలీదు, విడిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే
గోడకు అటువైపు ఖాళీ, గోడకు ఇటువైపు ఖాళీని చూడగలుగుతున్నాం, మధ్యలో గోడను చూడగలుగుతున్నాం తప్ప అసలు ఈ ఆకాశం అనేది గోడలోంచి ఇటు అటు కంటిన్యూ అయిపోయి ఉంది. దాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి మన కంటికి లేదు. ఒక గోడే కాదు, మొత్తం అన్నింటిలోంచి వ్యాపించి వెళ్ళిపోగలిగినంత సూక్ష్మమైన స్థితిలో అది ఉంది. కొన్ని వేల లక్షల రెట్లు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది, మనం గ్రహించే స్థితిలో అసలు లేదు ఇది. అందుకని ఖాళీ అనుకుని అందులో తిరుగుతా వెళ్ళిపోతున్నాం. ఆ సాగరం అది శక్తి సాగరం, ఆకాశ గంగ. దాన్ని అర్థం చేసుకోవడానికి నిదానంగా ఆత్మజ్ఞానంలోకి వెళ్ళి ఆ బ్రహ్మజ్ఞానము ఆత్మజ్ఞానము కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ దాని లక్షణాలు తెలుసుకుంటూ దాన్ని పదే పదే స్మరణ చేసుకుంటూ మననం చేసుకుంటూ ఉంటే అది మన హృదయంలో కొంచెం దాని యొక్క లక్షణాలు గుణాలు దాని స్థితి స్థిరపడాలి. మనలో ఉన్నవన్నీ కూడా మానవ లక్షణాలు ఉన్నాయి, మన శరీర భావాలు ఉన్నాయి, మనం చూసినవి గ్రహించినవి ఉన్నాయి. అందుకని ఆకాశం ఖాళీ ఆకాశం ఖాళీ ఆకాశం ఖాళీ అనుకొని వెళ్ళిపోతున్నాం. సర్వవ్యాపకత అంటే అసలు మనకు మీనింగ్ తెలీదు. కానీ బ్రహ్మము అన్నది సర్వవ్యాపకము. అలాంటిది ఏముంది ఇక్కడ అంటే ఆకాశమే ఉంది, దాంట్లోనే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ సర్వవ్యాపక ఆకాశానికి లిమిట్ ఉందా ఎక్కడన్నా? అంటే లిమిట్లెస్, అంటే అది అనంతము అన్నారు దాన్ని. అందుకే బ్రహ్మము ఆత్మ ఏంటి? అనంతము. ఇప్పుడు ప్రదేశానికి పరిమితమై లేదు, అది ఒక స్థలానికి పరిమితమై లేదు, అది ఉన్న స్థలం అంతా అదే, ఉన్న ప్రదేశం అంతా అదే. కాబట్టి దాన్ని ఇప్పుడు అనంతము అన్నారు. అనంతము అంటే ఏంటి? ఆది మొదలు తెలియదు, అంతం అంటే చివరి తెలియదు. ఇప్పుడు మనిషి ఉన్నాడు, ఆది అంతములు తెలుసు. ఓ చెట్టు ఉంది, ఆది అంతములు తెలుసు. ఓ జంతువు ఉంది, ఆది అంతములు తెలుసు. ఒక ఇల్లు కట్టాం, ఆది అంతములు తెలుసు. ఒక విమానం ఉంది, ఆది అంతములు తెలుసు. అలా ఇక్కడ ఉన్న అన్నిటికీ ఆది అంతం తెలుస్తూ ఉంటాయి. సర్వవ్యాపకము అనేటువంటి గుణము కలిగిన దానికి ఆది అంతములు తెలియవు, అందుకని దాన్ని అనంతము అన్నారు. అంటే ప్రదేశంగా స్థలముగా అది అనంతము, సర్వవ్యాపకము. సర్వవ్యాపకం అన్నప్పుడు ఇందాక మీకు చెప్పాను, మళ్ళీ మనం విడివిడిగా సృష్టిని భావించుకోవడానికి కుదరదు. మొత్తము సృష్టి అంతా అది వ్యాపించే ఉంది, సృష్టి దానిలోనే ఉంది. ఇప్పుడు గోడ కట్టాను నేను, గోడకు అటు ఖాళీ కనపడుతుంది, ఇటు ఖాళీ కనపడుతుంది, నాకు మధ్యలో అంతా గోడ ఉన్నట్టే నాకు కనపడుతుంది అంటే అది నీ కంటి అమరికకి నువ్వు అంతే చూడగలవు. కానీ ఆకాశము వ్యాపించనటువంటిది ఏది లేదు. ఎంత సూక్ష్మాతి సూక్ష్మముగా సర్వవ్యాపక ఆకాశం ఆత్మశక్తి బ్రహ్మశక్తి అనేటువంటి విశ్వశక్తి, బ్రహ్మము అని పిలువబడే విశ్వశక్తి ఉంది అంటే అన్నింటిలోంచి ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే దాన్ని తెలిసినటువంటి మహాత్ములు అది ఆకాశ గంగా అని కూడా పిలిచారు దాన్ని, అది కూడా చెప్పాను. కాబట్టి అది ఎక్కడ కట్ అవట్ల ముక్కలు అవట్ల అసలు. అందుకే దాన్ని అఖండము అన్నారు, అనంతము అన్నారు. నువ్వు గోడ కట్టు, నువ్వేం చేయి, అది ముక్క అవ్వదు, నీలోంచి వ్యాపించుకెళ్ళిపోయింది. అంటే అన్నింటిలోంచి వ్యాపించుకెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, అది ఎలా అంటే ఒక దండ కడతాం, పూల దండ కడతాం, భగవంతుడికి దండలు వేస్తూ ఉంటారు. ఒక పూల దండ కట్టాం. ఇప్పుడు పూల దండాకృతికి ఎలా వచ్చింది? సూదిలో దారం అనే దాన్ని ఒకదాన్ని గుచ్చి పూల మధ్యలోంచి ఆ సూదిని పొడుస్తూ ఈ దారాన్ని లాగుతూ దండాకృతి తయారు చేసాం. దారం కనపడుతుందా మనకి? కనపడదు, మొత్తం పూలే కనపడతాయి. అందుకని పూల దండాన్నం, దారం పేరు రాదు ఎక్కడ అసలు. కానీ అది దండాకృతిని ధరించడానికి కారణమైంది దారం. దారపు పూల దండానం లేతే పూల దారపు దండానం లేతే అసలు దారం పేరే రాదు, పూల దండాన్నం అంతే. పూలు దండాకృతి ధరించాలి, దండ అవ్వాలి అంటే దారమే ఉండాలి. ఎందుకంటే పూలు స్వతంత్రంగా అలా నిలబడలేవు, ఈ దారం వాటిని అలా నిలబెట్టింది. మీరు మొత్తం పైకి వచ్చినాక చూస్తే పూలన్నీ దాటినాక దండని భగవంతుడు మెళ్ళ వేసినప్పుడు ముడేస్తారు ఊడి పడిపోకుండా, అక్కడ దారం కనపడుద్ది. పూల మధ్యలో ఎక్కడ కనపడదు. అంటే దండకి దారం ఎలా ఆధారమో అన్నింటిలోంచి వ్యాపించి ఉండి వాటిని ఏకంగా ఎలా నిలిపిందో, మొత్తం విశ్వాంతా వ్యాపించి ఉండి విశ్వాన్ని అలా నిలిపి ఉంచినది బ్రహ్మము, ఆత్మ. దానికి సంబంధించిన విశేషాలు ఏం మాట్లాడుకుంటున్నామో అది జ్ఞానము. జ్ఞానం అంటే తెలియట, అంతే, ఇంకేం లేదు. అజ్ఞానం అంటే తెలియకపోవటం. అది ఆత్మజ్ఞానము, అది బ్రహ్మజ్ఞానము.
ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ప్లేస్ పరంగా, స్థలపరంగా అది అనంతము, సర్వవ్యాపకము. 2 కాలము, దీనికి కాల పరిధి ఉందా అంటే ఇప్పుడు మనిషి ఉన్నాడు, ఈ కాలంలో ఉంటాడు, ఈ కాలంలో ఉండడు. ఒక వస్తువు ఉంది, ఈ కాలంలో ఉంటుంది, ఈ కాలంలో ఉండదు. అన్నిటికీ పుట్టుక మరణము అనేటువంటి ఆయుః ప్రమాణాలు ఉన్నాయి. అలాంటి కాల పరిధి ఏమన్నా ఉందా దీనికి అంటే? అసలు రూపమే లేని దానికి, సర్వవ్యాపకమైన దానికి కాల పరిధి ఎలా చెబుతాం అసలు? అది రూపం లేదు, ఆకాశము, ఆకాశతత్వం, అది సర్వవ్యాపక ఆకాశం, రూపమే లేదు. కాబట్టి అది కాలాతీతము. దాని లోపల కాలం ఉంది, దాని లోపల ఉన్న జీవులకి కాలం ఉంది, దానికి కాలం లేదు. కాలానికి అతీతమైనది అది. అసలు కాలం ఎలా ఏర్పడింది అది తెలుసుకుంటే, కాలం ఎలా ఏర్పడింది అనేది తెలుసుకుంటే, అది కాలాతీతం ఎందుకయిందో, కాలంతో దానికి సంబంధం లేదు, అది శాశ్వతమైంది ఎందుకయిందో ఇప్పుడు తెలుస్తుంది. కాలం ఎలా ఏర్పడింది, జీవులకు ఆయువు ఎలా వచ్చింది అన్నప్పుడు భూమిని తీసుకుందాం. మన భూమి గంటకి కొన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది భూమి. ఆ విషయం తెలుసుకోవాలి ముందు. మనం నివసిస్తున్నటువంటి భూమి గోళాకృతిలో గుండ్రంగా ఉంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అది భూమి. ఇలా ఎందుకు తిరుగుతుంది అంటే, మొత్తం గ్రహ గోళాలన్నింటి మధ్య భూమి మీద ఉన్నటువంటి విషయాల మధ్య ఆకర్షణ ఎలా ఉందో వాటి మధ్య ఆకర్షణ ఉంది. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఆకర్షణ ఉంది, తండ్రి కొడుకులకు ఆకర్షణ ఉంది, తల్లి కొడుకులకు ఆకర్షణ ఉంది, స్నేహితులకు ఆకర్షణ ఉంది, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళకి ఆకర్షణ ఉంది, డబ్బు పట్ల ఆకర్షణ ఉంది, వస్తువుల పట్ల ఆకర్షణ ఉంది. అసలు మొత్తం జీవితమే ఆకర్షణ. మనం పైకి ఎగరేసిన వస్తువు కింద పడుతుంది అంటే భూమి ఆకర్షణ సిద్ధాంతం. అంటే భూమి తనలో ఉన్నాటిని అన్నింటినీ తాను ఆకర్షించుకుంటూ తనలోనే ఉండమని, తనలో జీవించమని, అక్కడ జీవిస్తున్న జీవులన్నింటికీ అవసరమైన సదుపాయములు భూమి సమకూరుస్తున్నది. గాలి నుంచి, నీరు నుంచి, పంచభూతాలన్నీ వాటి అవసరాలు తీరుస్తున్నది. అదే ఆకర్షణ. అంటే ఆకర్షణ అనేదే ఉంది మొత్తం. అలాగే ఎక్కడైతే మొత్తం విశ్వంలో గ్రహములు, గోళములు ఇలా అన్నీ ఉన్నాయో అన్నింటి మధ్య ఉన్నది ఆకర్షణే. ఆ ఆకర్షణ ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకొని అవన్నీ కూడా ఒక పద్ధతిలో, ఒక సక్రమమైన విధానంలో పైన తిరుగుతున్నాయి. ఈ తిరగటము ఆకర్షణ ఏంటి అన్నప్పుడు అనంత ఆత్మశక్తి యొక్క లక్షణాలను మళ్ళీ గ్రహించాలి. అసలు వీటికి ఈ లక్షణం ఎందుకు వచ్చింది, తిరిగే లక్షణం ఎందుకు వచ్చింది? సరే, ఇది మళ్ళీ చెప్పుకుందాం. ముందు కాలం ఎలా ఏర్పడిందో చెప్పుకుందాం. భూమి తిరుగుతూ ఉండటం వలన, అది సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉండటం వలన సూర్యుడు మండుతున్నటువంటి ఒక అగ్నిగోళము. ఆ మంట యొక్క వెలుగు భూమి మీద పడుతుంది సూర్యకిరణాలుగా వచ్చి. మనం చూడండి, ఇంట్లో లైట్ వేస్తే వెలుగు గదంతా వస్తుంది. ఏమైంది? బల్బులోంచి వెలుగు ప్రసరించింది, మొత్తం గదంతా వచ్చింది. అలా అది చాలా పెద్దది సూర్యగోళం. అది మండుతున్నటువంటి వెలుగు భూమి మీదకి వస్తుంది. ఆ వెలుగు భూమి మీద పడినప్పుడు భూమి గుండ్రంగా ఉంది. గుండ్రంగా ఉండటం వలన భూమి వైపు ఎటువైపు వెలుగు పడిందో అటువైపు పగలైంది. గుండ్రంగా ఉన్నప్పుడు వెనక భాగం ఉంది మళ్ళీ భూమికి. ఆ వెనక భాగం చీకటైంది, వెలుగు లేదు. అయితే భూమి తిరుగుతుంది కదా, అందుకని తిరుగుతూ ఉండటం వలన నిరంతరం సూర్యుడు తరుగుతున్నట్టు పెరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకు? భూమి తిరుగుతుంది, సూర్యుడు కదలటం అసలు. ఆయన తరగటం లేదు, పెరగటం లేదు, సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు. ఇది భూమి తిరుగుతుంది. అయితే భూమి తిరుగుతుందన్న విషయం మనకు తెలియక సూర్యోదయం, సూర్యాస్తమయం అని సూర్యుడు తిరుగుతున్నట్లుగా భావించుకుంటున్నాం. భావన అది అంతే. ఇప్పుడు ఈ సూర్యోదయం, సూర్యాస్తమయం వలన రాత్రి పగలు వచ్చినాయి. ఇది భూమి భ్రమణం వలన, అంటే భూమి తిరగటం వలన. భూమి ఒక కర్మ చేస్తుంది, క్రియ చేస్తుంది, తిరగటం అని క్రియ చేస్తుంది. ఆ క్రియ వలన ఏర్పడినటువంటివి పగలు, రాత్రి. ఈ పగలు రాత్రి ఇంచుమించు సమానంగా ఉంది. అందువలన ఒక పగలను ఒక రాత్రిని కలిపి గుర్తుగా రోజు అని ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి రోజులు
కొన్ని కలిపి ఒక నెలగా పెట్టుకున్నాం, ఇటువంటి నెలలు కొన్ని కలిపి ఒక సంవత్సరంగా పెట్టుకున్నాం, ఇటువంటి సంవత్సరాలను లెక్కించుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు 2024 అంటే 2024 సంవత్సరములు ఒక లెక్క తీసుకున్నాం. అంతకుముందు లెక్కలు ముందు ఉన్నాయి, ఒక పాయింట్ నుంచి లెక్కలు పెట్టుకుంటూ వచ్చారు. ఇలాంటి సంవత్సరములు 2024 గడిచినాయి ఇప్పటికేని. అంటే ఏంటి, దీనికి ముందు చాలా కాలం గడిచింది, దాన్ని తీసేసాం, ఒక పద్ధతి నుంచి మళ్ళీ పెట్టుకుంటూ వచ్చాం. వెనక్కి వెళ్ళి దాన్ని పరిశోధన చేయాలనుకున్న వాళ్ళు అది తీసుకుంటారు. ఇప్పుడు జీవన విధానానికి అవసరమైన వాళ్ళు ఇది వాడుకుంటారు. తారీఖులు పెట్టుకున్నాం, నెల పెట్టుకున్నాం, నెలలో తారీఖులు పెట్టుకున్నాం, అలా పలానా తారీఖు, పలానా నెల, పలానా సంవత్సరం. ఇది ఎందుకు? జీవన వ్యవహారానికి కాలాన్ని ఏర్పరచుకున్నాం. అయితే శరీర పెరుగుదల తరుగుదల ఉంది కదా, మనకి శరీరం పెరుగుతుంది, దాని అంతటా అది పెరుగుతూ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ జీవన వ్యవహారానికి మనం ఏర్పరచుకున్న కాలాన్ని మన శరీరానికి అప్లై చేసుకున్నాం. పగలు రాత్రి గడిస్తే మనకు ఒక రోజు అయినట్టు, మన జీవితంలో ఒక నెల అయినట్టు, ఒక సంవత్సరం అయినట్టు, ఇలా ఆయువును లెక్కించుకుంటూ సుమారుగా గమనిస్తే ఒక మనిషి 100 సంవత్సరములు బ్రతికే అవకాశము కనపడింది. అంటే ఎక్కువ మంది అలా ఉండి జీవించి మరణిస్తున్నారు. అంతకంటే ఎక్కువ జీవించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. అందుకని మానవుని ఆయుష్ 100 సంవత్సరములు అన్నది భూభ్రమణం వలన ఊహాత్మకంగా మనిషి వేసుకున్న లెక్కలు. అందుకని కొంతమంది 90కి చచ్చిపోతారు, కొంతమంది 80కి చచ్చిపోతారు, కొంతమంది 70కి చచ్చిపోతారు, కొంతమంది అప్పుడప్పుడు 100 దాటి 107, 108, 110 కొడతా ఉంటారు. కానీ తక్కువ, 100 ఒక ఫిక్స్డ్ పాయింట్ కింద పెట్టుకున్నాం. ఇంతకీ కాలం ఎలా ఏర్పడింది? ఇప్పుడు భూమి భ్రమణం వలన. అసలు కాలం ఉందా? లేదు, కాలమే లేదు. కాలాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకనంటే వ్యావహారిక జీవితంలో మనం జీవించడానికి అనువుగా ప్రపంచములో ఉన్నటువంటి, ప్రపంచం అంటే ఏంటి, భూమి లోపల ఉన్నటువంటి, మనకు మిగిలిన తెలియదు. మన ప్రపంచం అంటే భూమి, భూమిలో ఉన్న మనుషులే. 800 కోట్ల మంది మనుషులు కలిసి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది ప్రపంచము. మళ్ళీ ఇందులో చిత్రమైన విషయం ఏంటో తెలుసా మీకు? అనేక దేశాలలో, అంటే కొన్ని దేశాలలో కాలం మనకి రోజుకి 24 గంటలు అవుతున్నాయి అనుకోండి భారతదేశంలో. కొన్ని దేశాలు 23 గంటలే అవుద్ది, కొన్ని దేశాల్లో 22 గంటలే అవుద్ది, కొన్ని దేశాల్లో 25, 26 గంటలు అవ్వచ్చు. ఎందుకనంటే భూమి గుండ్రంగా ఉండటం వలన, భూమి యొక్క వ్యాసం చాలా పెద్దదవటం వలన, ఆ భూమి పరిభ్రమిస్తున్నప్పుడు సెంటర్లో ఉన్న దేశాలకే ఈక్వల్గా వస్తూ ఉంటుంది టైము. ఆ చివర ఈ చివరలకి వెళ్ళి మధ్యలోకి కొంచెం అటు ఇటు మార్పులు వచ్చేటప్పుడు కాలం మారిపోతూ ఉంటుంది భూమి తిరిగే పరిస్థితిని బట్టి. అందుకని ప్రపంచం మొత్తం కొన్ని దేశాల్లో గడియారాలు మార్చుకుంటారు. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం అని ఉంటుంది. దాని ప్రకారం ఆ దేశాలు అనౌన్స్ చేస్తాయి, ఇప్పుడు మీరు టైం మార్చుకోండి, ఇదిగో ఇంత టైం పెట్టుకోండి, రోజు ఇది పెట్టుకోండి అని. ఆ గంటలు వాళ్ళకి డిఫరెన్స్ ఎంత వస్తుందో అంత పెట్టుకుంటారు. కాబట్టి కాలం అనేది కేవలం గడియారపు ముళ్ళుల్లో ఉంది, భావంలో ఉంది తప్ప అసలు ఎక్కడా లేదు. కాలాన్ని గడియారంలోనే గ్రహించాలి మనం. ఎందుకని కొన్ని దేశాల్లో అసలు కాలమే మారిపోతుంది, కాలం లేదు ఇక్కడ. మరి ఆయువు ఏంటంటే ఆయువు లేదు. కాలాన్ని బట్టి ఎక్కువ మంది మరణించే విధానం, వృద్ధాప్యం ఎప్పుడు వస్తుంది, ఎన్నాళ్ళకి వస్తుంది, సహజంగా ఏ వయసు నుంచి వస్తుంది, ఇవన్నీ గమనించుకొని దీర్ఘకాల గమనికలో వేల లక్షల సంవత్సరాల మానవ జాతి అభ్యుదయంలో ముందుకు సాగుతూ చేసిన పరిశోధనల్లో, నాగరికత డెవలప్మెంట్లో దీన్నంతా చెప్పారు తప్ప ఇదంతా అసలు ఏమి లేదు. భావన, కాలమే భావన. భూమి తిరగటం వలన, అది కూడా సూర్యుడి చుట్టూ తిరగటం వలన, వెలుగు చీకట్లు పగలు రాత్రులు అవటం వలన మనం భావించుకున్న భావన, ఇది కాలం. అంటే ఇప్పుడు కాలం ఉందా అసలు అంటే కాలమే లేదు. అందుకని కాలాతీతమైనది బ్రహ్మము. ఎందుకని భూమి అనేది ఎక్కడుంది అసలు? ఒక చిన్న గోళం. మొత్తం సర్వవ్యాపక ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు, గోళాలు అంటే భూమి లాంటివి. మనిషిని తీసేయండి, భూమి లాంటివి. అసలు భూమి ఎంత ఉందో మనకు తెలీదు. భూమి లాంటివి ఎన్నున్నాయి ఆకాశంలో అంటే లెక్కించటానికి వీలు లేనన్ని లక్షల కోట్లు ఉన్నాయి. అంటే ఎలా చెప్పాలి అంటే సర్వవ్యాపక ఆకాశములో
అంటే ఉన్న సృష్టిలో లక్షల కోట్ల అన్నీ తీసుకుంటే, గ్రహాలు గోళాలు అన్నీ తీసుకుంటే, భూమి అనేది ఒక ఇసుక రేణు అంత కూడా చేయదు. అంత ఉంది. అనంత ఆకాశం, అనంత బ్రహ్మము, అనంత ఆత్మస్వరూపము, అదే అనంత ఆకాశం. అంటే ఆత్మ అన్న బ్రహ్మము అన్న మళ్ళీ మీరేమన్నా ఊహించుకుంటారేమన్నా ఆకాశాన్ని కూడా వెంటనే చెబుతున్నా మీకు. సర్వవ్యాపకం అదే కళ్ళ ముందే ఉంది. లేనిదాన్ని ఎందుకు ఊహించుకోవటం? ఉన్నదిగా అక్కడ, ఆల్రెడీ ఉంది సర్వవ్యాపక ఆకాశము. అదే ఆత్మస్వరూపం, అదే శక్తి స్వరూపం, అదే ఆకాశ గంగ, అదే జ్ఞాన గంగ, అదే విష్ణుమూర్తి పవలించి ఉన్నటువంటి క్షీరసాగరము, శక్తి సాగరం. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు. అందులో ఆయన పడుకొని ఉన్నటువంటిది సర్పము ఒకటి ఉంటుంది చూసారా? సర్పం మీద పడుకొని ఉంటారు ఆయన. కాలము అనే సర్పము ఆయనకి ఆసనమైంది. అంటే ఏంటి? కాలం మనుషులకు ఉంది తప్ప సర్వవ్యాపక స్థితికి కాలం లేదు. ఆ కాలమే దానికి నీడబెట్టింది. అంటే ఏమీ చేయలేదు కాలం దాన్ని. మనకి జనరల్గా పాము అంటే భయం. ఏ పాము అంటే మనకు భయమో అదే పాము విష్ణుమూర్తికి శేషపాన్పై అక్కడ ఆయనకి పాన్పుగా ఉంది. అంటే ఏంటి? కాలాతీతుడై విష్ణువు అన్నాడు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. అర్థం అవటానికి సర్వవ్యాపక స్థితిని రూపాకృతి ఇచ్చారు. సరే, అది తీసేయండి, దీన్ని అర్థం చేసుకుందాం మనం. ఇప్పుడు ఏమైంది? సర్వవ్యాపకత్వం ఫస్ట్ స్థలం ఉన్న ప్లేస్ అంతా అదే. అంటే ఒక పరిమితికి లోబడి లేనిది బ్రహ్మము, ఆత్మ. అదే సర్వవ్యాపక ఆకాశం అని గుర్తు చేస్తానంటే. అలాగే ఇప్పుడు కాలం చెప్పుకున్నాం. ఒక కాల పరిమితికి లోబడి లేదు అది. కాలం ఎందుకు ఏర్పడింది? అసలు కాలమే లేదు. మన భావన అది. భూమి తిరగటం వలన మన శరీరములు సృష్టిలో అన్ని నిరంతరము పెరుగుతూ మార్పులు చెందుతూ ఉండటం వలన, చలనము వలన కాలాన్ని భావించుకుంటున్నాం మనం. సర్వవ్యాపక ఆకాశ స్థితిలో చలనము ఉంది, కానీ మనలా పరిమితం. అంటే నేను ఈ శరీరం, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినట్టు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు లేదు. తనలో తానే చెలుస్తున్న శక్తి అది. అది చెలించడానికి వేరే ప్రదేశం లేదు. అందుకని దాన్ని అనంతము, అఖండము అన్నారు. అది ఎక్కడ కూడా మొక్కై లేదు. సర్వంగా అన్నింటిలోంచి వ్యాపించింది. దండలో వ్యాపించి ఉన్న దారము వలె, దండంతా వ్యాపించి ఉన్న దారము వలె. అంటే ఇప్పుడు పూలన్నీ ఎక్కడ ఉన్నాయి? దారములో పూలు ఉన్నాయి, పూలల్లో దారం లేదు, కానీ మనకు అలా కనపడుతుంది. అలాగే సర్వజీవరాశులలోనూ ఉన్నది ఆసక్తే. సర్వము వ్యాపించి ఉన్నది ఆసక్తే. మళ్ళీ జీవరాశులన్నీ రూపం కోల్పోయి ఆ శక్తిగానే మారిపోతాయి. ఆ శక్తి ఉంటేనే ఈ జీవరాశులు ఉంటాయి. ఈ జీవరాశులు లేకపోయినా శక్తి ఉంటుంది. ఎందుకంటే శక్తికి నశింపు లేదు. శక్తి నుంచే జీవరాశులు రావటం, శక్తి నుంచే జీవరాశులు రూపాన్ని కోల్పోయి శక్తిలో కలిసిపోవటం జరుగుతుంది. ఆ ప్రాసెస్ మనకు తెలియదు, అంతే. మనం వెళ్ళలేదు కాబట్టి అటువైపు. అది తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి? అది స్థలము పరిమితి కాదు, ఒక ప్రదేశ పరిమితి కాదు. అది అనంతము. ఉన్న ప్రదేశం అంతా అదే, ఉన్న స్థలం అంతా అదే. కాల పరిమితి కాదు, కాలానికి లోబడి లేదు, అసలు కాలమే లేదు. కాలాతీతం అది. అంటే కాలానికి పైన ఉంది అది, కాలానికి లోబడి లేదు, కాలాతీతము. ఇంకోటి ఏంటి ఇప్పుడు చెప్పుకుంది? మూడోది రూప పరిమితి కానీ పదార్థ పరిమితి కానీ లేదు దానికి. ఇప్పుడు మనిషికి ఒక పరిమితి ఉంటుంది. నేను మనిషిని, నాకు ఈ పరిమితి ఉంది. ఒక కొండ ఎంత ఉంది, ఓ ఏదైనా ఒక విమానం ఎంత ఉంది, ఒక బస్సు ఎంత ఉంది, అలా కనపడుతున్నాయి. చెట్టు పుట్ట చేమ నదులు సముద్రాలు అన్నీ ఇంత ఉన్నాయి, ఇంత ఉన్నాయి, ఇంత ఉన్నాయి అని తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పరిమితికి లోబడి ఉన్నాయి. అది సర్వవ్యాపకము. ఇలా దేనికి పరిమితికి లోబడి లేదు. ఎందుకంటే అసలు దానికి రూపమే లేదు. రూపాలన్నింటికి ఆధారమైన శక్తిగా ఉంది, సర్వవ్యాపకంగా ఉంది, అనంతంగా ఉంది, కాలాతీతంగా ఉంది. రూపాతీతము, పదార్థం కాదు అది. అది నిర్గుణము, గుణాతీతము. గుణాలేమి లేవు దానికి. నిరాకారము, ఏ ఆకారము లేదు దానికి. అనిర్వచనీయము. ఇప్పుడు మనిషి అనుకోండి, అనిర్వచనీయం అంటే ఏంటో తెలుసా? వాక్కులతో, వచనాలతో, మాటలతో చెప్పడానికి కుదరదు. ఎందుకని? ఒక సీసా అనుకోండి, ఇలా ఉందని ఇదిగో మాటలతో చెప్పొచ్చు, రంగుని మాటలతో చెప్పొచ్చు, దృశ్యాన్ని మాటలతో చెప్పొచ్చు, పదార్థాన్ని మాటలతో చెప్పొచ్చు.
కనపడేదాన్ని, వినపడేదాన్ని, వాసనని, ఏదైనా పంచేంద్రియముల గ్రహింపు గందేదాన్ని మాటలతో చెప్పొచ్చు. సమస్తము వ్యాపించి ఉన్నదాన్ని మాటలతో ఎలా చెబుతావు? చెప్పడం కుదరదు. అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒక ఉప్పు బొమ్మ సముద్రాన్ని కొలవటానికి వెళ్ళింది. ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతును, సముద్రపు లోతు ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, మొత్తం అసలు సముద్రం ఎంత ఉందో కొలిచొస్తానని సముద్రంలోకి వెళ్ళింది. దాని రుచి ఏంటి, దాని రంగు ఏంటి, దాని వాసన ఏంటి, మొత్తం వివరాలన్నీ తెలుసుకొస్తానని వెళ్ళింది. ఇప్పుడు ఈ ఉప్పు బొమ్మ ఏమైపోద్ది? ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతును, సముద్రం యొక్క వివరాలను మొత్తాన్ని కనుక్కొస్తానని వెళ్ళింది. ఏమైపోతుంది? సముద్రంలో కలిసిపోద్ది. ఎందుకని? సముద్రంలో ఉన్నది ఉప్పే, సముద్రపు నీరు ఉప్పే. ఆ ఉప్పు నీరులో కలిసిపోవటం ఉప్పు యొక్క లక్షణము. ఉప్పు బొమ్మ సముద్రపు నీటితోనే తయారైంది. ఉప్పు బొమ్మ తయారవ్వాలంటే, అసలు ఉప్పు రావాలంటే సముద్రపు నీరే ఆధారం. కానీ దానికి ఆ విషయం తెలియదు. నేను ఉప్పును అనుకుంటుంది, ఉప్పు బొమ్మను అనుకుంటుంది, నేను ఉప్పు బొమ్మ మనిషిని అనుకుంటుంది అనుకోండి ఊరుకుని. ఇప్పుడు వెళ్ళి సముద్రంలో కలిసిపోద్ది, తిరిగి వచ్చి అక్కడ చెబుతుంది ఎంత ఉందో. అందుకని అది అనుభవైక వైద్యము అన్నారు. అనుభవైక వైద్యము అంటే ఏంటంటే, నీకు మాత్రమే తెలుస్తుంది, అనిపిస్తుంది. అది మాటలతో చెప్పలేవు. తెలిసినా కూడా ఇలా ఉంది అలా ఉందని చెప్పలేవు. దాన్ని అనుభవించగలవు అంతే. ఆ స్థితిని అందులో లీనమైపోయి ఆ స్థితిని అనుభవించగలవు తప్ప చెప్పలేవు. అంటే ముందు దీనికి 3 పాయింట్లు చక్కగా బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము, ఆత్మ, బ్రహ్మము, శక్తి, విశ్వశక్తి అన్నప్పుడు దానికి 3 పాయింట్లు ఉన్నాయి. ఏంటి అంటే, అసలు ముందు దానికి ఒక పరిమితి లేదు, రూప పరిమితి లేదు, పదార్థ పరిమితి లేదు. అది అనంతము. అది కాలమునకు లోబడి లేదు, కాలాతీతము. అది స్థలమునకు లోబడి లేదు, ఉన్న స్థలము ప్రదేశము అంతా అదే. దీన్ని బట్టి ఇంక మీరు మిగిలినవన్నీ తీసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇప్పుడు గమనించుకుంటా మనలోకి వచ్చేద్దాం. మన శరీరం ఉంది. ఇప్పుడు ఆ పోలికలతో తీసుకుంటే మన శరీరానికి పరిమితి ఉంది. కాబట్టి పరిమితి ఉంది కనుక ఇది ఆత్మకి సంబంధం లేదు, బ్రహ్మమునకు సంబంధం లేదు. అర్థం అవడానికి మాట్లాడుకుంటున్నాం. పరిమితి ఉంది. ఇప్పుడు మన శరీరం ఒక స్థలంలో ఉంది. శరీరానికి పరిమితి ఉంది. శరీరానికి కాలం, ఆయువు ఉంది, పుట్టుక ఉంది, మరణం ఉంది. మరి మనలో ఇటువంటి స్థితి ఏమైనా ఉన్నదా? స్థలకాలాదులకు పరిమితికి అతీతమైనటువంటి, అంటే ఈ మూడింటికి అతీతమైన స్థితి ఉందా? స్థలము, కాలము, రూపము లేదా పదార్థము, వీటికి అతీతమైన స్థితి ఉందా అంటే జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తే శరీరానికైతే పరిమితి కనబడుతుంది. మనసుకెళ్తే మనసు కూడా విషయాలను పట్టుకున్నప్పుడు విషయంలో పరిమితి కనపడుతుంది. కానీ మనసులో ఎన్నేసినా పడతానే ఉన్నాయి, ఇరుకవట్లా, వ్యాపిస్తానే ఉంది. ఎన్నిటినైనా తనలో ఇముడ్చుకుంటానే ఉంది. చూడండి మనసు. ఇప్పుడు మొత్తం విశ్వం గురించి చెప్పాం. ఇప్పుడు భూమి లాంటి గ్రహాలు, గోళాలు, విశ్వము ఇవన్నీ చెప్పాం. అవన్నీ మనసులో ఇమిడిపోయినాయి. చూడండి, ఇలాంటి గోళాలు, గ్రహాలు, నక్షత్రాలు, మొత్తం ఆకాశం అంతా అని మనం మాట్లాడుకున్నప్పుడు అది ఊహాత్మకంగా భావించినప్పుడు మీ మనసులో ఇమిడిపోయింది. చూడండి, ఎక్కడన్నా మనసులో ఇరుకైనట్టు కానీ కొంచెం టైట్ అయినట్టు కానీ ఉందా? చూడండి, రైళ్లు, బస్సులు, విమానాలు, ఇప్పటి వరకు చూసిన మనుషులు, పదార్థాలు, వస్తువులు ఎన్ని పడుతున్నా మనసులో మనసు ఎక్కడన్నా ఇరుకవుతుందా? అవదు. కానీ శరీరంలో వేయగలం. ఇప్పుడు శరీరంలో ఆనందం తింటున్నాం. కొంచెం తినంగానే ఇంకా చాలు బాబాయ్ నీకు నమస్కారం అని చెబుతాం. ఇంకా నేను తినలేను. శరీరంలో వేయలేం. మనసులో ఎన్నేసినా అది వ్యాపిస్తూనే ఉంది. మనసును మీరు గమనిస్తే సర్వవ్యాపకంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే కానీ మనం వేసే విషయాలన్నీ పరిమితి కలిగినవి, అన్ని పరిమితి కలిగినవే. అందులోంచి ఒక్కొక్క విషయం బయటకు వచ్చి గుర్తు చేస్తూ ఉంటుంది. అంతేగా మనసు అది శరీరాన్ని కదుపుద్ది. కాబట్టి మనసులో ఉన్న విషయాలు పరిమితమైనవి, మనసు అపరిమితమైంది. మనసులోంచి విషయాలను తీసేస్తే అప్పుడు అసలు దాన్ని ఏమనాలి? విషయాలు ఉంటే కదా మనసు అంటున్నాం. నా మనసు అన్నాం. మనసులోంచి విషయాలన్నీ తీసేసామనుకో, అసలు అక్కడ ఏ విషయం లేదనుకో, నేనన్న తలంపు కూడా లేదనుకో, ఇప్పుడు దాన్ని ఏమనాలి? అసలు అక్కడ ఉన్నట్ట లేనట్ట?
ఒకసారి చూడండి ఆ స్థితిని, స్లోగా పరిశీలించి అనుభవించి చూడండి. మనసులో విషయం ఉంది, ఏమని? ఇదిగో నేను, నా పేరు ఇది, మా ఆవిడ, నా పిల్లలు, నా ఇల్లు, మా ఆయన, ఇదిగో నా డబ్బులు, ఇదిగో నా బంగారు వస్తువులు, అదిగో నా వాహనాలు, ఇదిగో ఇది నా ఊరు, ఇది నా ఇల్లు, నేను ఇక్కడ ఉన్నా, ఇది నా ఆఫీసు, ఇది నా ఉద్యోగం, ఇదిగో వండుకున్నా తింటున్నా, ఇవి నా వస్తువులు, ఇవి నా బట్టలు, ఇవన్నీ మనసు. ఇవి నా కోరికలు, నాకు ఇప్పుడు ఇది కావాలి, ఇప్పుడు ఇది తినాలి, ఓకే, ఇదంతా మనసు. ఇప్పుడు మొత్తం తీసేసాం ఇందులోంచి, మనసులోంచి మొత్తం విషయాలన్నీ తీసేసాం. ఖాళీ మనసు ఉంది ఇప్పుడు అక్కడ. ఖాళీ మనసు అన్నప్పుడు మనసు అనొచ్చు, అసలు దాన్ని అనడానికి లేదు. ఎందుకంటే మనసు అంటే మనిషికి సంబంధించింది, అంటే శరీరానికి సంబంధించింది. ఇప్పుడు మొత్తం విషయాలన్నీ తీసేస్తే ఏమైంది? అందులో శరీర సంబంధిత విషయాలే ఉన్నాయి, అందులో అన్ని తీసేసాం. ఇప్పుడు అది ఏమైంది? అక్కడ ఖాళీ ఉంది. ఖాళీ ఎలా ఉంది? లేనట్టుగా ఉందా? ఒకసారి చూడండి. ఉన్నట్టుగా ఉంది, కానీ అందులో ఏమి లేవు. దాన్ని ఇది అది అని చెప్పడానికి వీలు లేనట్టుగా ఉంది. ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఈ మనసుని ఎన్ని వేసినా, గ్రహాలు గోళాలతో నింపినా ఇరుకవుతుందా? రైలు పెట్టినాయి, బస్సులు పెట్టినాయి, విమానాలు పెట్టినాయి, భూమి మీద అన్ని పెట్టినాయి. ఇప్పుడు గ్రహాలు గోళాలను కూడా పట్టించేసాం, అందులో మొత్తం విశ్వాన్ని పట్టించాం, అనంతాన్ని పట్టించాం. భావరూపంలో సర్వవ్యాపక ఆకాశము, అనంతము ఎంత ఉందో తెలియదు, కానీ ఆ తెలియదంతా మనసులోకి వెళ్ళిపోయింది. మనసు ఏమన్నా ఇరుకైందా? అవట్లా. కాకపోతే తెలియదు కనుక బుర్రకే తెలియనంతగా ఉందనుకున్నాం తప్ప ఇరుకైతే అవట్లా, బరువు అవట్లా. అంటే మనసు సర్వవ్యాపకము, ఎంతైనా అది సర్వవ్యాపకంగానే ఉంది. ఎన్నేసినా పడతానే ఉన్నాయి. అంటే ఆల్రెడీ అది సర్వవ్యాపకం, ఇప్పుడు వ్యాపించట్లా. మనం ఎన్నేసినా అందులో పడతానే. కాకపోతే మనం వేసిన విషయాలనే చూసుకుంటున్నాం, పరిమిత విషయాలనే చూసుకుంటున్నాం, పరిమిత భావాలనే చూసుకుంటున్నాం, పరిమితమైనటువంటి మన ఇంద్రియ గ్రహణ శక్తుల్ని చూసుకుంటున్నాం, ఆ గ్రహణ అనుభవాలనే చూసుకుంటున్నాం. కనుక మనసు గురించి ఆలోచించట్లేదు, కనుక దాని సర్వవ్యాపకత మనకు తెలియట్లే. కానీ మనం ఎన్నేసినా అందులో పడతాయి. దానికి టైట్ అవ్వట్లేదు, అది బరువు అవ్వట్లేదు, దానికి ఇరుకవట్లేదు. అంటే అది ఆల్రెడీ సర్వవ్యాపక స్థితిలో ఉంది. కానీ మన శరీరం ఎంత ఉంది? ఇప్పుడు అందులో రైళ్లు పెట్టినాయి, బస్సులు పెట్టినాయి, విమానాలు పెట్టినాయి, మనం చూసినవన్నీ పెట్టినాయి, కార్లు పెట్టినాయి, మోటార్ సైకిళ్ళు పెట్టినాయి, మనకు గుర్తున్నటువంటి మనుషులందరూ పెట్టారు, బిల్డింగులు పెట్టినాయి, ఊళ్ళే పెట్టేసినాయి, రోడ్లు పెట్టేసినాయి. మనం ఎంత ఉన్నామేంటి అవన్నీ అంత పడతానికి? మనం ఉందంత శరీరం 6-2. ఊరికనే కొంచెం చెప్పాను, పొట్టోళ్ళు ఉంటారు, కొంచెం పొడుగోళ్ళు ఉంటారు, కలుపుకోండి, తీసేసుకోండి. లేకపోతే ఊరికనే అనుకోండి, నిలువు 6, అడ్డం 2. 6-2లో ఎంత మనసు ఉందా? సర్వవ్యాపక మనసు. లేదా మనసులో శరీరం ఉందా? ఇది రెండో పాయింట్. ఇప్పుడు నువ్వు కనుక్కోవాలి దాన్ని. మళ్ళీ స్టోరీ తిరగబడిపోద్ది. మనసులో శరీరం ఉందా, శరీరంలో మనసు ఉందా, ఏది అవకాశం ఉంది? తర్కబద్ధంగా ఆలోచించి, అంతే, నీకు అర్థమైనట్టుగానే. ఇందులో మహిమలేం లేవు. తర్కబద్ధంగా నాకున్న తెలివితో, ప్రజ్ఞతో, నా ఇంటెలిజెన్స్తో ఆలోచిస్తే శరీరంలో అంత మనసు ఉండే అవకాశం లేదు, మనసులో శరీరం ఉండే అవకాశం ఉంది. అంటే నేను ఈ విషయాలన్నీ మనసులో వేస్తే ఏమేశాను? శరీర సంబంధిత విషయాలు వేసాను, ప్రాపంచిక విషయాలు వేసాను, రోడ్లు, బిల్డింగ్లు, నాకు గుర్తుండాలి కనుక రైళ్లు, బస్సులు, ఇవన్నీ వేసాను. ఓకే, అందులో వేసాను, ఉన్నాయి. నేను ఆ పరిమితిగా నాకు ఏది అవసరం అది తీసి వాడుకుంటున్నాను. ఇప్పుడు నా శరీరము నేనన్న భావన కూడా అందులో వేసే ఉంది, అందులో వేసుకున్నాను నేను. అంటే ఇప్పుడు నేను మనసులో శరీరం ఉందా, శరీరంలో మనసు ఉందా అన్నప్పుడు విజ్ఞతతో, తెలివితో, ప్రజ్ఞతో ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా ఆలోచించాలి. ఉన్న పాజిబిలిటీ ఏంటి అంటే శరీరంలో అంత సర్వవ్యాపక అనంత మనసు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే విశ్వం మొత్తం విడిపోతుంది మనం చెప్పగలిగితే, మనం ఆలోచించి గ్రహించగలిగితే. అంత విశ్వం విడిపోయినా కూడా దానికి ఏ ఇరుకు లేదు. కాబట్టి మనసు శరీరంలో ఉండే అవకాశం లేదు, శరీరమే మనసులో ఉండే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మనసు అని దేన్ని అన్నాం? శరీర సంబంధిత ప్రాపంచిక విషయాలు ఉంటే దాన్ని మనసు అన్నాం. అవన్నీ తీసేసాం. ఇప్పుడు అదేంటి? ఏమీ లేదు, సర్వవ్యాపకమైన ఖాళీ స్థితి ఉంది అక్కడ. ఇంతకుముందు ఏం చెప్పుకొచ్చాం? బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము అన్నప్పుడు ఏం చెప్పుకొచ్చాం? సర్వవ్యాపక ఖాళీ ఆకాశము, అదే బ్రహ్మము, అదే ఆత్మ అని చెప్పుకొచ్చాం.
దాని వైపు నుంచి వచ్చినప్పుడు, దాని గురించి వచ్చినప్పుడు దాని వివరాలు ఏంటి? అది కాలాతీతము, కాలానికి లోబడి లేదు. ఒక స్థలమునకు ప్రదేశమునకు లోబడి లేదు. ఒక రూపమునకు పదార్థమునకు పరిమితిలో లోబడి లేదు. ఇప్పుడు ఈ మనసు లక్షణాలు చూడండి, మనసులోంచి అన్ని తీసేస్తే విషయాలైతే కాలానికి లోబడి ఉన్నాయి. మనసులో వేసినటువంటి విషయాలు కాలానికి లోబడి ఉంటాయి, స్థలానికి లోబడి ఉంటాయి, పదార్థ పరిమితికి లోబడి ఉంటాయి. విషయాలన్నీ తీసేసినప్పుడు అక్కడ ఏముంది అంటే మళ్ళీ సర్వవ్యాపక అనంత ఆకాశమే ఉంది. దాంట్లో విషయాలుంటే మనసు అన్నాం, విషయాలు లేకపోతే ఖాళీ అంటున్నాం. అంటే మనసు కూడా ఖాళీ అయిపోయింది. అదేంటండి బయట ఖాళీ అంటే ఏదో ఆకాశం అర్థమైంది, కానీ నాలో మనసు ఖాళీ అంటే నాకేం అర్థం అవట్లేదంటే నీకు అర్థం అవ్వదని దాన్ని ప్రాణశక్తి అన్నది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఊరుకోవాలి మహాత్ములు. నేను అని మన శరీరం వైపు నుంచి వెళ్తున్నాం. ఇందాక మనం ఆత్మ, బ్రహ్మము, విశ్వశక్తి వైపు నుంచి మాట్లాడినప్పుడు దాని లక్షణాలు చెప్పాం. ఈ మూడుటికి అది వర్తించదు. స్థలము పరిమితి లేదు, ఎందుకంటే ఉన్న స్థలం అంతా, స్పేస్ అంతా, ప్రదేశం అంతా అదే. కాలము దానికి వర్తించదు, ఎందుకంటే కాలము భూమి తిరగటం వలన, సూర్యుడు వలన, పగలు రాత్రి వలన ఏర్పడింది. కానీ సర్వవ్యాపక ఆకాశంలోనే ఈ చలనాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అది కాలానికి పైన ఉంది తప్ప, కాలం దానికి లోబడి ఉంది తప్ప, అది కాలాతీతంగా ఉంది తప్ప కాలం దానికి వర్తించదు. కాలం మనం ఏర్పాటు చేసుకున్న ఊహాత్మక భావన. పరిమితి మనిషిలాగా, చెట్టులాగా, పుట్టలాగా ఒక ఆకృతి పరిమితి, ఒక పదార్థ పరిమితి ఉందా అంటే లేదు. సర్వవ్యాపకం, అసలు అది పదార్థమే కాదు. ఇది ఎప్పుడు ఆత్మ వైపు నుంచి, బ్రహ్మము వైపు నుంచి వచ్చినప్పుడు. ఇప్పుడు మన వైపు నుంచి వెళ్తున్నప్పుడు చూస్తే శరీరంగా ఎలా ఉంది, మనసు లక్షణాలు ఏంటి అన్నప్పుడు మనిషి శరీరంతో ప్రపంచంలో గ్రహించిన విషయాలన్నీ లోపలేసుకుంటే మనసు అన్నందాన్ని. మనసులోంచి ఆ విషయాలన్నీ తీసేస్తే ఇప్పుడు మనసు స్థితి ఏంటి నీకు తెలుస్తుందిగా, నీ మనసేగా. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న బ్రహ్మము ఆత్మ అంటే బయట ఉన్న ఆకాశం, అది నీకు అర్థం కాదు. ఇప్పుడు నీ మనసేగా, నువ్వు లోపలేసుకున్న విషయాలనే తీసేయి. నువ్వేగా ఆల్రెడీ లోపలేసుకున్న విషయాలన్నీ గ్రహించి దాన్ని ఇప్పుడు తీసేసి ఆ విషయాలన్నీ తీసేసిన మనసు ఎలా ఉందో చూడు. అదే తపస్సు, అదే ధ్యానం. జస్ట్ చూడు, కాన్సన్ట్రేట్ చెయ్యి, శ్రద్ధ పెట్టు, ఏకాగ్రత పెట్టు. ఇలా ఒకసారి మాట్లాడుకుంటే కాదు, కొన్ని వందల వేల లక్షల కోట్ల సార్లు కూర్చో, అది అర్థమయ్యేవారు, అది అనుభవం అయ్యే వరకు అలా చూడు, కూర్చో, నోటితో చెప్పుకుంటే కాదు. అలా చూస్తే ఇప్పుడు నోటితో ముందు మాట్లాడుకుందాం. ఏముంది అక్కడంటే ఖాళీనే ఉంది, ఏం లేదు. విషయాలు తీసేసినాక అక్కడ మనసు ఎందుకు ఉంటుంది? అసలు మనసే లేదు. మనసు అంటే విషయాల సమూహం. మనిషిగా నేను శరీరంతో ప్రపంచంలో చేసిన విషయాల సమూహం మనసు. ఇప్పుడు మనసులో విషయాలన్నీ తీసేస్తే మనసే లేదు అక్కడ, అసలు మనసు అనేది లేదు. మరి ఏముంది? నీ లోపలే కదయ్యా బాబు, ఆలోచించు తల్లి, నీ లోపల కదా, ప్రశాంతం కూర్చొని ఆలోచించు. ఏముంది? ఖాళీ ఉందండి, ఖాళీ ఉంది. ఎంత ఉంది చెప్పుకున్నాక మనసు అనంతంగా ఎన్నేసినా పడతానే ఉంది, విశ్వవ్యాపకంగా ఉంది. పడుతుంది అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ అది వ్యాపించడం కాదు, వ్యాపించేసే ఉంది, సర్వవ్యాపకంగా ఉంది. మనం దాన్ని గుర్తించట్ల, విషయాలను గుర్తిస్తున్నాం. కాబట్టి బయట మనం ఏ స్థితిని ఇప్పుడు ఆత్మ వైపు నుంచి, బ్రహ్మం వైపు నుంచి గమనించుకుంటూ మూడు స్థితులకి చెందనటువంటిది, స్థల కాలాదులకి, రూప పదార్థ పరిమితులకి చెందనటువంటి అనంతత్వము, అఖండత్వము, అనిర్వచనీయము, అవాంగ్మానస గోచరము అని చెప్పుకుంటా దేన్ని వచ్చాము? నిర్గుణము, నిరాకారము, ఇలా దేన్ని చెప్పుకుంటూ వచ్చాము? కరెక్ట్గా మనసు అలాగే ఉంటుంది నువ్వు లోపలికి వెళ్ళి చూసుకుంటే. ఏది? విషయాలు తీసేస్తే. విషయాలుంటే మనసు మళ్ళీ నీకు అంత పరిమితిగానే ఉండదు, శరీర భావన ఉంటుంది. ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది కనుక నా శరీరం లోపల ఉందని ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది, నేను వెళ్ళి తింటాను. నాకు వినాలనిపిస్తుంది, ఇప్పుడు నేను వెళ్ళి వింటాను. నాకు పడుకోవాలనిపిస్తుంది, ఇప్పుడు పడుకుంటాను. ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, చేస్తాను. అప్పుడంతా ఒక్కొక్కటి చిన్న చిన్నగా పరిమితిగా వస్తున్నాయి. విషయాలన్నీ పరిమితాలే కనుక పరిమితంగా నా లోపల ఉందనే నమ్మకం నాకు కలుగుతుంది. కానీ విషయాలను తీసేస్తే పరిమితంగా ఉందా, అపరిమితంగా ఉందా? ఒకటి. రెండు, అసలు విషయాలు ఉన్నప్పుడు కూడా ఎన్ని విషయాలు వేసినా మనసులో పడతానే ఉన్నాయి అంటే శరీరంలో పడతాయా? పట్టవు. అప్పుడు మరి మనసు ఎంత ఉంది? ఇన్ని విషయాలని లోపల తను ఉంచుకుంది కదా అన్నప్పుడు మనసులో శరీరం ఉందా, శరీరంలో మనసు ఉందా అని జాగ్రత్తగా తర్కబద్ధంగా ఆలోచిస్తే
విచక్షణ జ్ఞానంతో తెలివితో ఆలోచిస్తే మనసులో శరీరం ఉన్నట్టు తెలుస్తుంది. శరీరంలో మనసు ఉందంటానికి కుదరదు. కానీ విడివిడిగా విషయాలను అనుభవిస్తున్నాం కనుక నా శరీరంలో నా మనసు ఉందని మనం అనుకుంటున్నాం. కానీ యథార్థంగా నా మనసులో నా శరీరం ఉందని మీకు జ్ఞానంలో మీరు పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. అంటే మనో విస్తృతిని మీరు గమనించి ఒప్పుకోగలిగితే. ఇప్పుడు అంత విస్తృతి మనసులోంచి విషయాలను తీసేస్తే, అంటే నా మనసులో నా శరీరం ఉంది, ఇప్పుడు అంత విశాలమైనటువంటి సర్వవ్యాపక మనసులోంచి విషయాలను తీసేస్తే అక్కడేముంది? నీకు అనుభవమేగా. ఎందుకంటే అది నీదేగా, నువ్వు అనుభవిస్తూ మాట్లాడుతున్నావుగా. నా మనసు నేను అనుభవిస్తున్నా, నాకు తినాలని ఉంది, నాకు తాగాలని ఉంది, నా లోపల ఉంది, నాకు తెలుసు అంటున్నావుగా. నీ అనుభవంగా. ఇప్పుడు నీ అనుభవంలోకి వెళ్దాం. విషయాలను తీసేసి అక్కడేముందో చూసి చెప్పు. ఖాళీ ఉందండి. ఖాళీ ఎలా ఉంది? విషయాలన్నీ తీసేస్తే నేనన్న భావన కూడా లేదు. ఎందుకంటే నేను అనేది కూడా విషయమేగా, నా రూపం అనేది కూడా విషయమేగా. అది కూడా పోయింది. విషయాలన్నీ తీసేస్తే నేను నా రూపం కూడా పోయింది. ఏముంది ఇప్పుడు అక్కడ? ఉన్నాను అన్నటువంటి ఒక్క భావన ఉందంటే. అది ఉన్నాను అంటల్లా, మనకు అర్థం అవడానికి ఉన్నానని చెప్పుకుంటున్నాం. ఉన్నాను అన్న సజీవత్వపు ఎరుక స్పృహ మాత్రమే ఉంది. ఉన్నాను ఉన్నాను ఉన్నానని మాట్లాడట్లేదు. నేను నేను నేననేది మాట్లాడట్లే. మనకు అర్థం అవడానికి మనం చెప్పుకుంటున్నాం. సజీవత్వపు స్పృహ ఎరుక ఉందంటే మొత్తం ఖాళీగా ఉంది. ఖచ్చితంగా మనం ఇందాక చెప్పుకున్న ఆత్మజ్ఞానము, ఆత్మ బ్రహ్మము ఏదుందో, సర్వవ్యాపక ఆకాశ స్థితి ఏదుందో అది అలాగే ఉంది, ఇది అలాగే ఉంది. ఇప్పుడు మనసును తీసేస్తే, అంటే మనసులోని విషయాలను తీసేస్తే, నేను అనే భావన కూడా నాకు ఎగిరిపోతే, ఓన్లీ ఉన్నాను అన్న ఒక స్పృహ ఎరుక బ్రహ్మమునకు ఆత్మకు సరిపోతుందా లేదా? ఖచ్చితంగా సరిపోద్ది. మీకు ఇప్పుడు సరిపోయినట్టు అనిపించకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి మనం విన్న భాషా రూపంలో చెప్పుకుంటున్నాం. సాధనలోకి వెళ్ళి 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు అలా కూర్చొని మననం చేసుకుంటే మీకు సరిపోవటమే కాదు, అది మీరు అయిపోతారు. అదే ఆత్మానుభవము, అదే మోక్షము. అనంత సర్వవ్యాపక స్థితిని అనుభవిస్తారు మీరు. ఎందుకంటే అది అక్కడ ఉంది కనుక దేహ పరిమితి భావన ఎగిరిపోద్ది. ఎగిరిపోద్ది అంటే లేదని కాదు, తెలుస్తుంది. కానీ ఎలా ఉంటుందంటే సర్వవ్యాపక ఆకాశములో ఒక ధూళికణం ఎగురుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. శరీరం ఉందని తెలుస్తుంది, ఎందుకు తెలియదు? చక్కగా తెలుస్తుంది. మళ్ళీ ఆహారం తీసుకుంటారు, మలమూత్ర విసర్జనలు ఉంటాయి, శారీరక ధర్మాలన్నీ పాటిస్తారు. కానీ భావన అనంతంలో ఉంటుంది. వాళ్ళనే జీవన్ముక్తులు అన్నారు. ఇది బ్రహ్మము ఆత్మజ్ఞానము అంటే. మన సోదరుడు అడిగింది ఆత్మజ్ఞానం అంటే ఏంటి, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటంటే, జ్ఞానము అంటే బ్రహ్మము గూర్చి, ఆత్మ గూర్చి, ఆ విశ్వశక్తి గూర్చి, ఆ శక్తి గూర్చి, అది మనలోనే ఉన్న ప్రాణశక్తి కనుక మనలోనే ఉన్న ఆ ప్రాణశక్తి గూర్చి మొత్తం కలిపి ఒకటే తెలుసుకునేటువంటి విధానాన్ని జ్ఞానము అన్నారు. జ్ఞానం అంటే తెలియుట. జ్ఞానము అదే, సత్యము అదే, బ్రహ్మము అదే, ఆత్మ అదే, శక్తి అదే, అన్నీ అదే. అందుకే సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మ అన్నారు. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఆ ఉన్నది అదే సత్యం. సర్వవ్యాపక స్థితే సత్యం. అది ఎంత ఉంది? అనంతం. జ్ఞానం ఏంటంటే అర్థం అవటం. అర్థమైంది అదే. ఉన్నది మిగిలి అర్థమైంది, ఆఖరికి మిగిలింది అదే. అదే జ్ఞానం. సత్యం, జ్ఞానం, అది ఎంత ఉంది? అనంతం. అదే బ్రహ్మము. నువ్వు దేని బ్రహ్మమని ఎదుగుతున్నావు, అదే బ్రహ్మం. మొత్తం ఒకటే. ఇది సోదరుడు అడిగిన ప్రశ్నకి. ఇప్పుడు ఋషులంటే ఏంటి, యోగులంటే ఏంటి, మహాత్ములంటే ఏంటి, మునులంటే ఏంటి అంటే, ఋషులు అన్నప్పుడు రుజువు అంటే సత్యము. రుజువు అంటే ఏంటి? సత్యము. రుజువర్తనము అంటే సత్యవర్తనము. సత్యాన్ని అన్వేషిస్తున్నాము మేము అన్నప్పుడు ఋషులు అన్నారు. వాళ్ళని ఏం లేదు, ఊరికనే పేర్లు. ఒక పదానికి పేర్లు ఎలా వస్తాయి? సత్యము అనే పదాన్ని ఎక్కువ పట్టుకొని తిరుగుతున్నారు అనుకోండి, ఋషులే అన్నారు. ఎందుకని? ఆ ఋషి అంటే రుజువు. సత్యాన్ని పట్టుకు తిరుగుతున్నాడు, సత్యం కోసం తిరుగుతున్నాడు, అన్వేషిస్తున్నాడు, సత్య సాధన చేస్తున్నాడని చెప్పాలి ఒక మాటలో. తపస్సు ఏదైతే అది ఏ మార్గంలో చేయనండి. అందుకని ఋషి, నేను ఋషిని అన్నాడు ఆయన. అంటే నేను మీలాగా మామూలు మనుషుల్లాగా నేను శరీరము నేనన్న భావనలో ఇంద్రియ సుఖాల కోసం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ తిరగట్లేదయ్యా.
అందుకని మీరు నన్ను గుర్తించాలి కనుక నేను నాలో ఉన్నటువంటి ఆ అనంత ఆత్మశక్తి స్వరూపం ఏదో, నా ఒరిజినల్ స్వరూపం ఏదో దాన్ని తెలుసుకుంటున్నా, విశ్వశక్తి స్వరూపం ఏదో దాన్ని తెలుసుకుంటున్నా, అందుకని నేను ఋషిని అన్నాడు. సత్యాన్ని తెలుసుకుంటున్నా. సత్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు రుజువర్తనము అంటే రుజువు కోసం సాగుతున్న వ్యక్తి ఋషి. అది. ఇప్పుడు రెండవది యోగులు అంటే ఏమిటి? యోగము అంటే కలయిక. కలయిక అంటే ఏంటి? నేను మనిషిని అనుకుంటున్నా, కానీ నేను ఒరిజినల్గా బ్రహ్మము, ఆత్మస్వరూపము, శక్తిని నేను. కాబట్టి మనిషిని అన్న నా భావం నేను శక్తిని అన్న భావంతో కలవటం అనే కలయిక కోసం ప్రయత్నిస్తున్నా నేను. అంటే నేను విడివిడిగా ఉన్నానన్న భావన. ఇందాకేమో సత్యం కోసం ప్రయత్నిస్తున్నానన్నాడు ఆయన ఋషి. ఈయనేమో నేను కలయిక కోసం ప్రయత్నిస్తున్నాను, అనంత ఆత్మతత్వంలో కలిసిపోవాలి నేను, ఎందుకంటే నేను శరీర భావంలో ఉండిపోయాను, ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళి అనంత ఆత్మతత్వంలో కలిసిపోవాలి అన్నాడు. కలయిక అనే దానికి పేరు యోగము. ఈ కలయిక కోసం ప్రయత్నిస్తున్నాం మేము మీలా సామాన్య మానవులలాగా ఇంద్రియ సుఖాల కోసం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ మేము ధన సంపాదన కోసమో కోరికల కోసమో బతకట్లేదు. మేము ఆ అనంత ఆత్మతత్వంలో కలిసిపోవడానికి ప్రయత్నించుకుంటూ తపస్సులు సాధనలు చేసుకుంటున్నాం, కాబట్టి మేము యోగులము అన్నారు. వాళ్ళు యోగులు. మహాత్ములు అంటే ఏంటి? ఇది మన సోదరుడు అడిగింది. ఇవన్నీ పదాలే, అందరూ ఒకటే చేస్తున్నారు. పదాలు, పదాడంబరాలు మనుషుల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాయి. ఇప్పుడు కూడా అంతే, అనేక మార్గాలు, అనేక విధానాలు. ఎవడి తలక ఏది తోస్తే తయారు చేసుకుంటూ వెళ్ళిపోయి మనుషుల్ని నానా భ్రాంతులకు గురి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇవన్నీ అవసరమేనేమో సృష్టిలో. మనం ఇది తప్పని ఎందుకనాలి? అసలు తప్పేది లేదు ఇక్కడ. ఎప్పుడు గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్, మొత్తం ఎప్పుడు రైట్ రైట్ రైట్. కాబట్టి అలానే ఉన్నాయి. మహాత్ములు అంటే ఏంటంటే మనం మామూలుగా జీవిస్తున్నాం కదా, మనం శరీర పరిమితిలో ఉన్నాం కదా, మనకేదో ప్రాణశక్తి ఉందనుకుంటున్నాం కదా మనలో, ఆ ప్రాణం పోతే చచ్చిపోయాడు అంటున్నాం కదా, ఆ ప్రాణమును జీవాత్మ అన్నారు. అంటే జీవిలో ఉన్నటువంటి ఆత్మ జీవాత్మ, ప్రాణశక్తి అని. ఇదే ప్రాణశక్తి సర్వవ్యాపకముగా ఉన్నటువంటి అనంత సర్వవ్యాపక ఆత్మ అన్నప్పుడు ఇది జీవాత్మ అంటే చిన్నదని, మహా ఆత్మ అంటే అనంతాత్మ, అపేద్ధాత్మను తెలుసుకుంటున్నాను అంటే ఈ జీవాత్మను ఆ మహాత్మలో, ఆ పరమాత్మలో, పరమాత్మ అంటే మళ్ళీ దేవుడు కాదండి, రూపము లేనటువంటి సర్వవ్యాపక ఆకాశం గురించి ఇక్కడ మాట్లాడేది. ఆ మహా ఆత్మలో, మహా అంటే ఇంకా అంతకంటే మించింది లేదు, ఉన్నదంతా అదే, దాంట్లో కలిపేస్తున్నాను. ఈ ఆత్మస్థితి నుంచి మహాత్మస్థితికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నేను మీలాగా డబ్బు సంపాదన కోసం, వృత్తి వ్యాపార ఉద్యోగాల కోసం, ఏదో సుఖభోగాల కోసం నేను ప్రయత్నించడం లేదు నాయన. ఇంత భిక్షం పెట్టండి నాకు, నేను తింటానని ఒకవేళ నేను వచ్చి మీ దగ్గరికి వచ్చి అడిగినా కూడా, మీ దగ్గర కొంచెం చిల్లర పుచ్చుకున్నా కూడా, మీరు ఇచ్చిన బట్టలు పుచ్చుకున్నా కూడా, మీ దగ్గర వస్తువులు పుచ్చుకున్నా కూడా, నేను అప్పుడప్పుడు ఏదో అవసరానికి శరీరం నిలుపుకోవడానికే తప్ప నేను ఈ సాధన చేసుకుంటున్నాను, మహా ఆత్మలో కలిసిపోతాను, ఉన్నటువంటి సర్వవ్యాపక అనంత మహా ఆత్మలో కలిసిపోతాను, కనుక నేను మహాత్ముడను అన్నాడు. అది. ఇక మునులు అంటే ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో తిరిగేటప్పుడు అన్ని కార్యకలాపాలు, మనుషులతో సంపర్కాలు అన్నీ ఉంటాయి. పనులు చేయాలి, ఏదో వృత్తి వ్యాపార ఉద్యోగాలు, వెళ్ళాలి, తిరగాలి, మాట్లాడాలి, అది కావాలి, ఇది కావాలి, అనుభవించాలి. అబ్బో మొత్తం నోటితో వాగుతూనే ఉంటాం, ఇంద్రియాలతో మాట్లాడుతూనే ఉంటాం. ఇంద్రియాలతో పనులు చేయడం కూడా మాట్లాడటం లాంటిదేగా. ఇంద్రియాలతో మాట్లాడతాం, మనసు కదులుతూనే ఉంటుంది, నిద్రలో కూడా ఆలోచనలు కదులుతూనే ఉంటాయి, దాన్ని స్వప్నలోకం అంటాం. ఈ కదలికలన్నింటినీ ఆపుతాడు ముని. ముందు మాటలు ఆపుతాడు, తర్వాత ఇంద్రియాలను ఆపుతాడు. మౌనము. ఇదే నేను మీలా ప్రపంచంలో తిరగను, అసలు మీతో నేను మాట్లాడను. మీరు చిల్లర ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, మీరు భిక్ష పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, మౌనంగా వచ్చి కావాలంటే 2 చప్పట్లు కొట్టి అక్కడ నుంచుంటాను. పెడితే పెట్టండి, లేకపోతే లేదు. లేదా నేను కూర్చొని చోటకి తెచ్చి పెడితే తింటాను, పెడితే తింటాను, లేకపోతే పోతాను. ఏదైనా కానీ నేనైతే మాట్లాడను. ముందు మాట మౌనం, తర్వాత ఇంద్రియ మౌనం, తర్వాత మనోమౌనం. ఇలా మౌనాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ, సాధన చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోతాడు.
మౌనం ద్వారా తన అనంతత్వాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిపోతున్న వ్యక్తి ఎవరన్నా, ఇందాక ఏం చెప్పాం మనం, మనసులోంచి విషయాలన్నీ తీసేస్తే ఏం మిగిలిందన్నాం? ఖాళీ, సర్వవ్యాపక ఖాళీ. నేనన్న భావన కూడా లేదు. నేనన్నది కూడా విషయమే. నేను ఈ శరీరము, నా పేరు ఇది అనేది విషయమే. ఆ నేను కూడా తీసేసాం, ఏమి లేదు అక్కడ, ఖాళీ. అలా ఈయన మౌనంతో మనోమౌనం దాకా వెళ్ళిపోయాడు అనుకోండి. మాట మౌనం పెట్టుకున్నాడు, ఎవరితో మాట్లాడతల్లా. ఇంద్రియ మౌనం పెట్టాడు, ఇంద్రియ సుఖభోగాలకు వెళ్తల్లా. ఇప్పుడు నిదానంగా అది ప్రాక్టీస్ అయ్యి మనోమౌనానికి వచ్చేసాడు, ఆలోచనలు కూడా ఆగిపోతున్నాయి. అప్పుడేం మిగిలింది? మళ్ళీ అనంత ఆత్మతత్వంలో ఖాళీలోకి వచ్చేసాడు. అందుకని వీళ్ళని మౌన మార్గం నుంచి ప్రయాణించే వాళ్ళని మునులు, తపస్సంపన్నులు అన్నారు. అంటే ఇవి కూడా నేను చెప్పే విశ్లేషణలే. మళ్ళీ దీనికి ఎవరికి తోచినాయి వాళ్ళు చెప్పొచ్చు. ఇదంతా నా తెలివిలోంచి, నా ప్రజ్ఞలోంచి నేను సృష్టించుకొస్తున్నాను, నాకు తెలిసిన పదజాలంలోంచి. అలా మరి ఒక విషయాన్ని ఎవరి తెలివిలోంచి వాళ్ళు ఇంకా బాగా, ఇంకా గొప్పగా చెప్పొచ్చు. ఇక్కడ జ్ఞానము అంటే ఏంటో తెలుసా? ఒకే విషయం ఇదే నిజమని ఏమి లేదు. ఒక విషయాన్ని ఎవరు ఎంత గొప్పగా, ఎంత ఔన్నత్యంగా, ఎంత బాగా అర్థమయ్యేటట్టు ఇంకా బాగా, ఇంకా బాగా, ఇంకా తేలిగ్గా చెప్పగలుగుతారో అది జ్ఞానస్థాయి పెరుగుతూ ఉంటుందండి. ఎంత తేలికగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతామో అది జ్ఞానం. కానీ ఎంత అనంతంగా అయినా చెబుతానే ఉండొచ్చు. అందుకే జ్ఞానం అనంతం. సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ. అది అనంతం, ఎంతైనా చెబుతానే ఉండొచ్చు జ్ఞానాన్ని. ఇంకో రకంగా, ఇంకో రకంగా, ఇంకో రకంగా, ఇంకా తేలిగ్గా, ఇంకా తేలిగ్గా చెబుతూ ఉండొచ్చు. ఇది మన సోదరుడు అడిగినటువంటి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి చెప్పాను, ఋషులంటే ఏంటి చెప్పాను, యోగులంటే ఏంటి చెప్పాను, మహాత్ములు అంటే ఏంటి చెప్పాను, మునులంటే ఏంటి చెప్పాను. ఇందులో నేను అడగంది ఇంకోటి ఉంది, గురువులు అంటే ఏంటి అసలు. ఇప్పుడు ఇది ప్రపంచంలో అద్భుతంగా వెళ్ళేది. ఇళ్లే ప్రపంచం అంతా ఉండేది. ఆ గురువులు మళ్ళీ రకరకాల పేర్లు ఆళ్లే పెట్టేసుకుంటున్నారు. ఏవో బోల్డ్ పేర్లు ఉన్నాయి, సిద్ధ గురువులని, జగద్గురువులని, ఏదో ఆ గురువులకు ముందు అనేకం తగిలించుకుంటారు. పరమ గురువులని, పూజ్య గురువులని, రకరకాలు, ఎవరి ఇష్టం వాళ్ళది. తప్పేం లేదు, ఇవన్నీ అవసరం. ఇక్కడ వివిధ భిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి 800 కోట్ల మానవ ప్రజానీకాన్ని నడపడానికి ఎన్ని కావాలో అన్నీ వచ్చినాయి. అదంతా సృష్టి నడకంతే. గురువులు అంటే ఏంటంటే తాము తెలుసుకొని అనుభవించి, అంటే ఆత్మజ్ఞానమును తాము పొంది, ఆత్మజ్ఞానాన్ని పొందకుండా, బ్రహ్మజ్ఞానాన్ని పొందకుండా నేను గురువుని అనే సాధికారకంగా, అధికారకంగా ఒక మార్గాన్ని తయారు చేసి ప్రజలకి చెబితే వాళ్ళు ఖచ్చితంగా ప్రజలను మోసం చేసి తప్పుదోవ పట్టిస్తున్నట్టే. వాళ్ళు ఎటువంటి పాపాలకు లోనవుతారో నాకు తెలియదు. ఎందుకంటే పాపముల లేకల్లా మహాపాపము తన యొక్క స్వస్వరూపమైనటువంటి ఆత్మతత్వమును, బ్రహ్మమును తెలుసుకోలేకపోవటమే. తన స్వరూపం అది, అనంత శక్తి. అది దాన్ని పక్కదోవ పట్టించాలని తీసుకెళ్లిపోయి జన్మలు నశింపజేసి వాళ్ళ కాలం వృధా చేసి వాళ్ళని భ్రాంతులకు గురి చేస్తే దానిని మించిన నరకము, పాపము ఇంకొకటి ఉండదు. ఇది నా దృష్టిలో, ఇది నా దృష్టిలోనండి. అందుకని గురువు అనే పదానికి అర్థం మహాత్ములు చెప్పారు, గుకార అంధకారస్తు రుకారస్తు తన్నిరోధకృత్. గు అనేది చీకటిని సూచిస్తుంది. రు అనేది అంటే గురు అనే దాంట్లో అక్షరాలు చెప్పారు. గు అనే అక్షరము చీకటిని సూచిస్తుంది. అంటే చీకటిలో మనకేం కనపడదుగా, అంధకారంలో కనపడినప్పుడు నడక సాగదు. అంటే పొరపాట్లు, తప్పులు అన్నీ తెలియనితనంలో చేస్తాం. ఆ తెలియనితనమే చీకటి, అజ్ఞానం. రు అంటే వెలుగు, తెలియని వాడికి తెలియచెప్పి జ్ఞాన వెలుగులో నడిపిస్తాడు. గురువు అంటే సూర్యుడు లాంటి వాడు, జ్ఞానపరంగా జ్ఞాన సూర్యుడు. అయితే ఎవరై ఉండాలి సూర్యుడు? నువ్వు పొంది ఉండాలి కదా. నువ్వు పొందకుండా గురువు ఎలా అవుతావు? నువ్వు పొందకుండా గురువు ఎలా అవుతావు? ఇప్పుడు చాలామంది సంస్థలో ఆ సంస్థ హెడ్లు వాళ్ళు పొందారో లేదో భగవంతుడికి తెలియాలి, కానీ వాళ్ళ శిష్యుల్ని బోల్డ్ మందిని ప్రజల మీదకి వదిలేశారు. మాస్టర్స్ అని, గురువులని, అయ్యని, ఈ అని. అంటే ప్రచారం ముఖ్యం. వాళ్ళకి పోస్టులు ఇచ్చి పేర్లు పెట్టి వదిలేశారు. ఎవరికి ఏం తెలియదు పాపం. వాళ్ళకి ఆడవాళ్ళని, మగవాళ్ళని వదిలేశారు అంతే, వేల మందిని. వాళ్ళు మేము అయిపోయాం, ఏదో పొందేశాం అనుకొని రోజు ప్రజలకి చెప్పేస్తానే ఉన్నారు. చెప్పు, తప్పులేదు. నాకు తెలిసింది చెబుతున్నాను, మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. నేను ఆ అనుభవాన్ని పొందలేదు, నాకు ఆ అనుభవం అవ్వలేదు అని చెప్పు. నేను చూడండి మీకు అలాగే చెబుతున్నా, నాకు అనుభవం అవ్వలేదు. నేను కూడా చదువుకుంటున్నా, నేను ఆధ్యాత్మిక చదువుకుంటున్నా, ఆత్మజ్ఞానం చదువుకుంటున్నా. మీలాంటి సాధారణ వ్యక్తిని నేను. అందుకని నేను చెప్పే వాటిలో తప్పు ఉండొచ్చు.
లేదు నేను చదువుకుంటుంది ఎవరైనా కొంచెం నా వెనకొచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే నేను ఆల్రెడీ చదివేసిన పాఠాలు, నాకు తెలిసిన పాఠాలు మీకు అప్పచెబుతున్నా, మీతో పంచుకుంటున్నా నా భావాలు. అర్థమైతే ఉపయోగించుకోండి. నా వెనక నడిచి వచ్చేవాళ్ళు, నా ముందు వెళ్ళే వాళ్ళకి అది అవసరమే లేదు. నాతో సమానంగా వచ్చేవాళ్ళు కూడా అది వినక్కర్లేదు, ఆ భావాలు పొందే ఉంటారు. కాబట్టి వాళ్ళు వినరు. అసలు నా ముందు వెళ్ళేవాళ్ళు వినరు, నాతో సమానంగా ఉన్నవాళ్ళు వినరు. నా వెనకొస్తున్న సోదర సోదరీమణులు ఎవరైనా వాళ్ళకి విని అర్థమవుతూ ఉంటే చాలా మంచిది. ఏమైనా తప్పే ఉంది అందులో? నేను సామాన్యుడే, మీరు సామాన్యులే, మన అందరిదే ఒకటే బెంచి, ఏక బెంచి స్టూడెంట్స్ కలిసి చదువుకుంటున్నాం అంతే. ఏముంది అందులో? అలా చెప్పడం తప్పులేదు. ఎందుకని చెప్పకపోతే అసలు ఎప్పుడూ ఎవరికి తెలియదుగా. కాదు నేను పొందేశాను, నాకు అది తెలుసు అని ఒక విధానం ఏర్పరిచి, ఒక మార్గం ఏర్పరిచి, ఒక సమూహం నిర్మించి, ఆ సమూహాలకు డ్రెస్ కోడ్లు ఇచ్చి, ఆ సమూహాలకు విధానాలు పెట్టి, పద్ధతులు పెట్టి, ఆచార సాంప్రదాయాలు చావుల నుంచి తద్దినాల వరకు అన్ని తయారు చేసి, ఇప్పుడు కొత్త కొత్తగా తయారు చేస్తున్నారు అందరూ. ఎవరి చావులు ఆళ్ళయ్యే, ఎవరి మతపోల చావులు ఆళ్ళయ్యే, ఎవరి తద్దినాలు ఆళ్ళయ్యే, ఎవరి మరణాలు ఆళ్ళయ్యే, ఎవరి పుట్టుకలు ఆళ్ళయ్యే, పుడితే చేసేటువంటి రీతి రివాజులు ఎవరికాళ్ళు వేరువేరు, చావులకు ఎవరికాళ్ళు వేరువేరు, పెళ్లిళ్ళు ఎవరికాళ్ళు వేరువేరు, కానీ అందరూ మనుషులే. ఎంత చిత్రం చూడండి ఇది. తెలిసి నువ్వు అనుభవం పొంది, నువ్వు పొందిన అనుభవాన్ని చెబుతూ ఆ మనిషిని అతని ఆత్మస్వరూపం వైపు నువ్వు నడుపుతుంటే నీకు ఎటువంటి పాపం అంటదు. నువ్వు గురువు అనే పదానికి అర్హుడివే, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా. ఇక్కడ స్త్రీ పురుషులని ఏం చెప్పబడలే. గురువు అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది బోధించేవాళ్ళు. నాయన నువ్వు ఇలా పొందు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే నీ స్వస్వరూపం తెలుసుకోనైనా నువ్వు ఈ శరీర భావంలో ఇరుక్కుపోయి సుఖదుఖాలకు లోనవుతున్నావు. మళ్ళీ జన్మ అయిపోతే తెలుసుకోవటం కుదరదు. తెలుసుకో తండ్రి, నేను చెబుతాను, ఎందుకంటే నేను పొందాను దాన్ని, చాలా బాగుంటుంది, అది అద్భుతమైన స్థితి తండ్రి, తెలుసుకో తల్లి అని చెప్పొచ్చు స్త్రీలైన పురుషులైన. అనుభవం పొందకుండా చెప్పినప్పుడు నాకు అనుభవం లేదు, ఇందులో మంచి చెడు మీరు నిర్ణయించుకోండి, నేను మిమ్మల్ని ఎటువంటి మోసం చేయదలుచుకోలేదు, మీ నుంచి నాకు రూపాయి అక్కర్లేదు, మీ నుంచి నాకు సేవ అక్కర్లేదు, మీ నుంచి నాకు నమస్కారం అక్కర్లేదు, నేను ఎటువంటి గుర్తింపు కోరుకోవట్లేదు, అందుకని నా మొహం కూడా మీకు చూపించట్లేదు, నా పేరు కూడా చెప్పట్లేదు, ఎందుకంటే నాకు గొప్పతనాల కీర్తులు అక్కర్లేదు, ఎందుకని నేను పొందలేదుగా. అసలు నేను పొందనప్పుడు మీ నుంచి ఒక నమస్కారం స్వీకరించిన తప్పే కదే. నేను చెప్పేది తప్పో రైటో, నీకు ఉపయోగపడుతుందో ఉపయోగపడదో నాకే తెలియదు కదా. నేను చదువుకుంటున్న విద్యార్థిని, మీ బెంచీలో ఒకే బెంచీలో ఉన్నాం మనందరం. కాబట్టి అలా చెబితే తప్పులేదు. ఏదైనా నీకు ఉపయోగపడితే తీసుకుంటావు, లేకపోతే వదిలేస్తావు. కానీ మోసం చేసి పొందకపోయినా పొందానని చెబితే రౌరవాది నరకాలు అనుభవిస్తారు. కాకపోతే మీరు ప్రచారంగా ఎందుకు పెట్టుకున్నారో, ఎందుకు నమ్మిస్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో, వాళ్ళు చెప్పమంటే వీళ్ళు నమ్మి చెబుతున్నారో, మరి ఈ విధానాలు ఏంటో ఇంకా ఆ భగవంతుడికి తెలియాలి, ఆ విశ్వశక్తికి తెలియాలి, ఈ నడుపుతున్న వాళ్ళకి తెలియాలి. వీళ్ళు రేపొద్దున వీళ్ళ గతులు ఏం కాబోతున్నాయి అనేది కాలంలో వాళ్ళకే తెలుస్తుంది, మనకది తెలుస్తుంది, వాళ్ళు అనుభవిస్తారు. అలా అనుభవించిన వాళ్ళని, అంటే తప్పుడు మార్గాలలో వెళ్ళి వాళ్ళ గురువులు చెప్పారని, వాళ్ళ పెద్దలు చెప్పారని అనేక మందిని మార్గాలలోకి లాగి ఆ కార్యక్రమాలు, ఆ వ్యవహారాలు నిర్వహించి నానా రకాలుగా కుటుంబాలు, జీవితాలు భ్రష్టు పట్టుపోయి సర్వ నరకములు అనుభవించిన వాళ్ళని నేను చూశాను. అందుకని చెబుతున్నాను, ఆధ్యాత్మిక మోసం చేయకూడదు, దైవ మోసం చేయకూడదు, జ్ఞాన మోసం చేయకూడదు. ధన మోసాలు, వ్యభిచారాలు ఇవన్నీ చాలా చిన్న చిన్నవి, అసలు పెద్ద విషయాలే కాదు. అది ఏదో స్త్రీ పురుష శారీరక కలయిక, ఏదో వాళ్ళకి ఆనందం వేసి చేసుకుంటారు. అసలు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, మేజర్లు అయి ఉంటే ఏ స్త్రీ ఏ పురుషుడైనా వాళ్ళు ఇష్టపడితే ఎవరితో అయినా కలవచ్చు అని. అసలు వ్యభిచారం ఇప్పుడు తప్పే కాదు, నువ్వు మేజర్ అయి ఉంటే తప్పే కాదు, వ్యభిచారం అని పిలవకూడదు ఇప్పుడు దాన్ని. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, మనుషులు ఇచ్చిన తీర్పు, అది మనుషులు చేసిన నిర్ణయం. కానీ జ్ఞాన మోసము, దైవ మోసము, ఆధ్యాత్మిక మోసము ఒక మనిషిని జన్మ జన్మలకే పతనం చేసేస్తుంది. వాళ్ళని వాళ్ళ దారిలో వెళ్ళనివ్వకుండా నువ్వు దారి మళ్లించేసావు, దాని యొక్క ఫలితము నువ్వు అనుభవించక తప్పదు. ఈ జ్ఞాన మోసానికి పురాణ గాథల్లో ఏం చెప్పారంటే, అంటే వెనక చరిత్రలు ఉన్నాయి, కొన్ని వందల వేల జన్మలు బ్రహ్మరాక్షసులై చెట్లకి పుట్లకి పట్టుకొని ఏలాడుతూ తిరుగుతారని చెప్పారు. కొన్ని కథలు కూడా ఉన్నాయి దానికి సంబంధించినవి. ఎందుకని జ్ఞాన మోసం చేసిన వాళ్ళు, అది రాక్షస ప్రవృత్తి. దైవత్వాన్ని పొందనివ్వకుండా మనుషుల్ని తన డబ్బు కోసం, తన కీర్తి కోసం, తన పేరు కోసం, తన సంస్థను, తన విధానమును ఇంకొక వైపు నడిపేశారు. అంటే కొన్ని వందల వేల లక్షల మందిని నమ్మించేసి
వాళ్ళని భ్రమలకు కల్పించి ఇంకోవైపు నడిపించేశారంటే అసలు ఎంత ఎంత దారుణం అండి. అసలు ఎన్ని మర్డర్లు చేసినట్టండి. మనిషిని చంపేస్తే ఒక్కనే చంపుతాం, ఒక హత్య అది. కానీ అక్కడ జీవహత్య జరిగిపోయింది. జన్మల కాళ్ళు అజ్ఞానంలో ఇంకోవైపు వెళ్ళిపోయారు నిన్ను నమ్మేసి. ఇప్పుడు దానివల్ల వాళ్ళు చేసిన మళ్ళీ నిన్ను నమ్మి నువ్వు చేయించిన పనులు ఎన్నో చేశారు. ఆ పాప ఫలితాలు వీళ్ళందరూ కూడా బ్రహ్మరాక్షసులై పుడతారు అనేటువంటిది అనేక చరిత్రలో వస్తుంది. ఇటువంటిది మీకు చూస్తే దత్త చరిత్రలో కూడా తగులుతాయి. ఒక బ్రహ్మరాక్షసుడికి విమోచనం కలిగిస్తాడు ఒక పండితులు వారు. రోజు భగవంతుడికి ఏదో ఆయన అభిషేకం చేసినటువంటి జలం తెచ్చి ఒక చెట్టు మీద పోస్తుంటే ఆ చెట్టు కొన్నాళ్ళకి ఆ చెట్టు మీద ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడికి విముక్తి కలుగుతుంది. ఎవరాయనంటే ఒకప్పుడు మహాజ్ఞాని ఆయన. ఇదిగో ఇలాంటి గందరగోళ పనులు చేస్తే శాపం వలన బ్రహ్మరాక్షసుడు అయ్యాడు. పేరు చూసారా, బ్రహ్మరాక్షసుడు. బ్రహ్మ అనే ఉంది అక్కడ, బ్రహ్మము. అందరూ బ్రహ్మంలోనే ఉన్నారు. ఇక్కడ బ్రహ్మాన్ని దాటి ఆత్మను దాటి ఎవరు వెళ్ళడానికి లేదు. కానీ అందులో దుర్బుద్ధిని ఉపయోగించుకున్నాడు కాబట్టి రాక్షసత్వంలో బ్రహ్మరాక్షసుడు అయ్యాడు. బ్రహ్మము స్వరూపంలా బ్రహ్మ రాక్షసుడు అయ్యాడు. అనేక వేల మందిని నాశనం చేశాడు. వాళ్ళకి అనేక వేల జన్మలు అంటే ఒక్కొక్క మనిషి ఎంతమంది మనుషులని నువ్వు తప్పుదోవ పట్టించావో అంతమంది మనుషుల జన్మలో నువ్వు ఆ బ్రహ్మరాక్షసుడికి ఎత్తుతావు. నీకు విముక్తి ఉండదు. దాన్ని అనుభవించి ఆ నరకం చూసి అయ్యో నేను ఎందుకు ఇంతమందిని ఇలా చేశాను అని అనుకొని సత్య మార్గంలోకి వస్తావు. అప్పుడు విముక్తి కలుగుతుంది. ఆ ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే. కర్మ తప్పుకోవడం కుదరదు. ఇది కూడా వెనక శాస్త్రాల్లో మీకు తగులుతుంది. రాక్షస జాతి వాళ్ళందరూ కనపడతారు. గురువు అంటే అది తాను అనుభవం పొంది నేను పొందిన అనుభవాన్ని నాయన నీ మీద ప్రేమతో నీకు చెబుతాను, ఎందుకంటే నువ్వు దేహభావనలో ఉన్నావు, నువ్వు కూడా ఈ సుఖదుఖాల చక్రం నుంచి జనన మరణాల చక్రం నుంచి విముక్తిని పొందొచ్చు, దేహభావన పోగొట్టుకొని అనంత ఆత్మభావనలో లీనమవ్వచ్చు. అది నేను అయ్యాను, నాకు అనుభవం అయింది, అది సత్యము, నీకు ఆ దారి చెబుతాను, నువ్వు నేర్చుకో అని నిన్ను దగ్గరికి చేర్చుకొని నీకు ఆశ్రయం ఇచ్చి నీకు చక్కగా అర్థమయ్యేలా దాన్ని బోధించి నిన్ను నడిపించేటువంటి వాళ్ళు గురువులు. అందుకని అటువంటి మంచి గురువులు దొరికితే వెళ్ళండి చక్కగా. అది మీరే నిర్ణయించుకోవాలి. మంచి గురువు కాదో మీకు తెలిసిపోద్ది. ఒకటేనండి, మంచి గురువు అంటే ఏంటి చెప్పినా మీ డబ్బుతో పని ఉండదు. సింపుల్. బ్రహ్మము లక్షణాలు ఆత్మ లక్షణాలన్నీ ఉంటాయండి. గుర్తింపు కోసం ట్రై చేయరు. బ్రహ్మముకు గుర్తింపు ఉందా? ఆత్మకు గుర్తింపు ఉందా? ఆత్మజ్ఞానం పొందినోడు గుర్తింపు కోసం ఎందుకు ట్రై చేస్తాడు? కాబట్టి గుర్తింపుకు ట్రై చేయరు. అంటే వాళ్ళకి ఏ బోర్డు నేమో ఉండదు. ఓ బోర్డు పెట్టుకోరు. వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, మీ సేవలు అవసరం లేదు, ఏమీ అక్కర్లేదు. ఇంత భిక్షాన్నం శరీరం నిలుపుకోవడానికి కావాలంటే. ఒకవేళ ఏదైనా ఉంటే కట్టుకోవడానికి ఏదన్నా, కొంతమంది గోచీలే పెట్టుకున్నారు, కొంతమంది పోని మామూలు బట్టలు కట్టుకోవచ్చు. ఏదో ఉండటానికి నివాసం ఊరుకునే చిన్నది తల కింద, తలలా దాచుకోవటానికి ఎండకి వానకి. అంతకు మించి వాళ్ళు ఏం కోరుకోరు అసలు మీ నుంచి. మీకే అన్ని జ్ఞానాన్ని అందించి మీకే ఎదురు సేవలు చేస్తారండి. మీరు తరించాలని కోరుకొని తపన పడతారండి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది కనుక. సింపుల్. మీరు ఆ ఊరికనే కనిపెట్టవచ్చు అలాంటి గురువుల్ని, స్త్రీలైనా పురుషులైనా. వాళ్ళకి బ్రహ్మము ఆత్మ యొక్క లక్షణాలే ఉంటాయి. బ్రహ్మము నిరాకారం కాబట్టి వాళ్ళ ఆకారాలకి, గుర్తింపులకి, బోర్డులకి, బ్రాండ్ నేమ్లకి విలువ ఎవరు అసలు? వాళ్ళ జ్ఞానానికి ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకోరండి. జ్ఞానానికి బ్రాండ్ నేమ్ ఏంటండి? నా బొంద, అది అనంతత్వం అయితే. కాబట్టి అలా మీరు మళ్ళీ ఎవరిని విమర్శించినట్టు నాకెందుకు, ఊరిన విషయం అర్థం చేసుకోవడానికి చెబుతున్నా. ఇలా వెళ్ళండి. మీరు అడగని గురువుల గురించి కూడా చెప్పాను. అవకాశం ఉన్నప్పుడు అసలు ఈ గురువులు ఎవరు, నిజమైన గురువు ఎలా ఉంటాడు, గురువుల్లో ఎన్ని రకాలు ఉన్నారు, ఏ గురువులను అనుసరించవచ్చు, ఏ గురువులను అనుసరించకూడదని శాస్త్రాల్లో చెప్పారు. గురుగీత అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ఉంది. అందులో సాక్షాత్తు శివభగవానుడు పార్వతీదేవికి బోధించినట్టుగా ఆ గ్రంథం రచించబడి ఉంది. గురువులలో రకాలన్నీ శివభగవానుడు పార్వతీదేవికి చెప్పారు. పార్వతీదేవి అడిగింది. అంటే పార్వతీదేవికి తెలియదనే, శివభగవానుడు బోధించాలనే కాదు. మన కోసము మహాత్ములు ఆ విధానంలో, అయ్యా పార్వతీదేవి అంతటా ఆవిడే జ్ఞానాన్ని అడిగి తెలుసుకుంది, నువ్వెంత అని మనకు చెప్పడం కోసం శివపరమాత్మే దీన్ని బోధించాడు, నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఆయన తెలుసుకొని ఆ జ్ఞానాన్ని పొంది తరించరా అని చెప్పారు. అందుకని భగవంతుడి నోటి నుంచే చెప్పించారు. అడిగింది కూడా భగవంతుడి భార్య. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. ఎందుకంటే పార్వతీదేవి యొక్క ఔన్నత్యం ఆయనకు తెలుసు కనుక, ఆవిడ గొప్పతనం తెలుసు కనుక
ఆవిడికి ఎంత జిజ్ఞాస ఉందో ఆసక్తి ఉందో తెలుసు కనుక ఆవిడిలో ఉన్నటువంటి గొప్ప గుణాలు అంటే ఆవిడలో ఉన్నటువంటి జిజ్ఞాస జ్ఞాన ఆసక్తి తెలుసు కనుక ఆవిడ లక్షణాలు ఆయనకి బాగా తెలుసు కనుక అందుకని చెప్పారు. మామూలు ఊరికనే వచ్చి అడిగితే చెప్పరు అని కూడా బోధించారు అక్కడ. అందుకని ఆసక్తి ఉన్న వాళ్ళే అడగాలి, ఆసక్తి ఉన్న వాళ్ళకే చెబుతారు గురువులు, చెప్పాలి. అక్కర్లేదండి మీకు ఆసక్తి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మేమే మీ ఇళ్ల చుట్టూ తిరుగుతాము, చేపల వల్ల పట్టుకున్నట్టు గేలాల వల్ల పట్టుకున్నట్టు రోజు మీ ఇళ్ల చుట్టూ తిరుగుతాం, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం, ఫోన్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం, మేమే ప్రచారం చేసి మీ ఇళ్ల చుట్టూ తిరిగి మా శిష్యులను పంపుతాం, మా సంస్థ ప్రచారం జరుగుద్ది, పాంప్లెట్లు వేస్తాం, రకరకాల యాడ్లు వేస్తాం, మేమే మిమ్మల్ని ఆకర్షించుకుంటాం రండి అంటారు చూసారా. ఇక ఇది మన కర్మ. వెళ్తే వెళ్ళొచ్చు, అందులో ఏమన్నా మంచోళ్ళు ఉన్నారేమో నాకు తెలీదు. ఒకవేళ నా మాటల్లో పొరపాటు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా జ్ఞానాసక్తి ఉన్నవాడు గురువుని ఎత్తుక్కోవాలి. గురువులు శిష్యుల్ని ఎత్తుక్కోవడం అనేది దారుణాది దారుణమైన విషయం. ఎందుకంటే జ్ఞానాసక్తి ఉన్నవాడు గురువుల్ని ఎత్తుక్కుంటాడు. గురువు తాను ఆ స్థితిని పొందాడు కనుక ఆ స్థితిలో రమిస్తూ ఉంటాడు, ఆ స్థితిలో తను తన్మయత్వంలో ఉంటాడు. బాహ్య ప్రపంచం ఎరుకెందుకు ఉంటుంది ఆయనకి? ఆత్మజ్ఞానాన్ని పొందిన వాడికి తన ఎదురుగా ఎవరో వచ్చి తాను పొందానని తెలుసుకొని అయ్యా గురువు గారు మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అని ప్రాధేయపడితే వాడి బాధ చూడలేక వాడిని కూడా విముక్తుణ్ణి చేద్దామని చెబుతాడు. అంతే తప్ప గురువులు ఖాళీగా రోడ్లమ్మట ఎందుకు తిరుగుతారు? ఆత్మానుభవం పొందిన వాళ్ళు ఆ ఆత్మ లీనతలో లీనమై ఉంటారు. వాళ్ళు అసలు రోడ్ల మీదే తిరగరు, మనుషులు వాళ్ళకి అక్కర్లేదు, ఎప్పుడూ ఆ లీనతలోనే ఉంటారు. ఏదో శరీర కాలకృత్యాల కోసం, శరీర కనీస అవసరాల కోసం ప్రపంచంలో బహిర్గతమై మనుషులకు దొరుకుతూ ఉంటారు. శరీరం ఉంది కనుక. ఇది మీరు అడిగిన ప్రశ్నకి నేను నాకు తెలిసిన సమాధానాలుగా చెప్పాను. మీకు ఇవి విన్నాక కూడా ఏదైనా అర్థం కాలేదు, సందేహం ఉంది అంటే తప్పకుండా మళ్ళీ ప్రశ్న అడగండి. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అలా మనం తరించే వరకు, ఆత్మానుభూతిని పొందే వరకు, ఆ బ్రహ్మానుభూతిని పొందే వరకు, ఆ ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము సమస్తము మనలో ఇమిడిపోయే వరకు మనం దీన్ని చదువుకుంటూ ఉండవలసిందే, తెలుసుకుంటూ ఉండవలసిందే, వింటూ ఉండవలసిందే, సాధన చేసుకుంటూ ఉండవలసిందే. కాబట్టి మీరు తప్పకుండా అడగండి. మళ్ళీ నాకు తెలిస్తే తప్పకుండా చెబుతాను. రోజు ఇలా వీలైనంత ఈ ఆత్మజ్ఞాన, ఆధ్యాత్మిక జ్ఞాన, బ్రహ్మజ్ఞాన చదువుని చదువుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. సందేహాలను అడిగే వాళ్ళు ఎవరైనా సరే మీరు అభ్యసిస్తూ, మీరు సాధన చేసుకుంటూ శీర్షికలు విని, ఆ సాధనలో విన్న శీర్షికల్లో మీకు వచ్చిన అనుమానాలు మాత్రమే అడగండి. నాకు తెలుసా లేదా అని, లేదా పలానా పుస్తకాన్ని వివరించండి, పలానా విషయం చెప్పండి అని అడగండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ నాకెట్ట తెలుస్తాయి, ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ నాకెట్ట తెలుస్తాయి? నాకు తెలిసినవి మీకు నేను చెబుతానే ఉన్నా. ఈ చెప్పినట్లో ఏమన్నా సందేహం వస్తే అది మీరు సాధన చేసుకుంటుంటే అడిగితే మీకు ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది. ఇది ఒక సత్కాలక్షేపంగా, జ్ఞాన కాలక్షేపంగా, సాధనాపదంగా ఉపయోగపడుతుంది. అందుకని చక్కగా ఆచరిస్తూ అడగండి, ఆచరిస్తూ వచ్చే సందేహాలను అడగండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పేవి నా సొంత విశ్లేషణలు. ఒకవేళ నేను పొరపాటుగా చెప్పాననిపించినా, తప్పు చెప్పాడనిపించినా, మీకు నచ్చకపోయినా నేను చెప్పింది దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. నేను సామాన్య వ్యక్తిని. 1కి 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు చెబుతున్నా మీ పాదాలకు నమస్కారం. నేను సామాన్య వ్యక్తిని. నేను కూడా ప్రయత్నం చేసుకుంటూ, ఏదో కొట్టుకుంటూ, నానా బాధలు పడుతూ అందులో ప్రయాణిస్తున్నా. నేను ఏ అనుభవాన్ని పొందలేదు, నాకు ఆత్మానుభవం అవ్వలేదు, జ్ఞానానుభవం అవ్వలేదు, నేను దేంట్లోనూ పండితుడిని కాదు, చాలా సాధారణ వ్యక్తిని. మీకు ఏదైనా అర్థమైతే, ఉపయోగపడితే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు.